ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు చేస్తున్నాము. ఈ అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము ధారావాహిక డైలీ సత్సంగ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మన ఆహ్వానం మేరకు విశిష్ట అతిథిగా వచ్చినటువంటి శ్రీమాన్ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారికి మన అధినేత దంపతుల తరఫున, మన ఆత్మీయ సోదర సోదరి మండల తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ప్రధానమైన ఆధ్యాత్మిక ప్రసంగంలోకి వెళ్ళబోయే ముందు మనం వారిని పరిచయం చేసుకున్నాము. వీరి పేరు దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు. ఇప్పుడు ప్రస్తుతం 63 సంవత్సరాలు, ఎంఎస్సి అగ్రికల్చర్ పట్టభద్రులు. అలాగే యూనియన్ బ్యాంక్ ఏరూరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నందు డైరెక్టర్ గా పనిచేసి వీరు 2022లో రిటైర్ అయ్యారు. ఆధ్యాత్మికంగా 35 సంవత్సరాల నుంచి సాయి సేవా కార్యక్రమాల్లో అవిఘ్నంగా పాల్గొంటున్నటువంటి వీరు ఆధ్యాత్మిక విధులు. ప్రస్తుతం ఏలూరు జిల్లా స్పిరిచువల్ కోఆర్డినేటర్ గాను, స్టేట్ ఫ్యాకల్టీ మెంబర్ గాను విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు. అలాగే ప్రశాంతి నిలయం హ్యూమన్ వాల్యూస్ ట్రస్ట్ నిర్వహించేటువంటి శ్రీ సత్యసాయి ప్రగతి పథం కార్యక్రమంలో స్టేట్ మాస్టర్ ట్రైనర్ గా విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇటీవల నుంచి ప్రారంభించినటువంటి వాహిని సుధామృత ప్రాజెక్టులో స్టేట్ కీ రిసోర్స్ పర్సన్ గా అమోఘమైనటువంటి సేవలు అందిస్తూ వాహిని సాహిత్యాన్ని సరళతరం చేసి అందరికీ సుగమం అయ్యేలాగా వీరు కీలక పాత్ర వహిస్తున్నారు. స్వామి గురించి ప్రసంగిస్తూ స్టడీ సర్కిల్స్, సాధనా శిబిరాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సనాతన సారథి, శ్రీవాణి మొదలైనటువంటి పత్రికల్లో వీరి యొక్క వ్యాసాల యొక్క పరంపర ప్రచురితమవటం మనందరికీ తెలిసిందే. స్వామి చెప్పినటువంటి కోరికలపై అదుపు అనేటువంటి పుస్తకాన్ని వ్రాసి ప్రచురించి సత్యసాయి సాధన ట్రస్ట్ ద్వారా వెలుగులోకి తెచ్చినటువంటి ఘనత దిట్టకవి గారిది. స్వామి అనుగ్రహంతో వీరిద్దరు బిడ్డలు కూడా సాఫ్ట్వేర్ రంగంలో మంచి మచ్చలేని చందమామల్లాగా రాణిస్తున్నారు. శ్రీ సత్యసాయి వ్రతాలు పారమార్థికంగా చేయించడంలో అందవేసిన దిట్ట మన దిట్టకవి గారు. క్రమశిక్షణ, అంకిత భావము, సేవా తత్పరత, విశ్వసనీయత, విద్యుక్త ధర్మ నిర్వహణ వీరి యొక్క సమర్థతకు నిరంతర ప్రగతికి మనం చెప్పుకోవచ్చు. అలాంటి విశిష్ట వక్త శ్రీమాన్ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారి యొక్క ఆధ్యాత్మిక ప్రసంగం కోసం మేమంతా కూడా ఎదురు చూస్తున్నాము. వారికి ఇదే స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. యుగావతారి భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్యశ్రీ చరణార విందములకు నమస్సులను అర్పిస్తూ ఈరోజు ఈ అహం సత్యబోధక గ్రూపులో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సాయి సోదర సోదరి సభ్యులందరకు సాయిరామ్. ముందుగా ఈ అహం సత్యబోధక గ్రూపు నిర్విరామంగా స్వామి యొక్క సాహిత్యాన్ని, స్వామి యొక్క దివ్య బోధలని వివిధ రకాలైనటువంటి వ్యక్తుల ద్వారా మనం దీని యొక్క స్థాపకులు శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారు నిర్వహిస్తూ వస్తున్నారు. స్వామి అనేవారు కదా, వివిధ రకాల మతాలు ఉంటాయి. అయితే స్వామి యొక్క దివ్య వైభవాన్ని రకరకాల ట్యూన్స్ లో గానం చేస్తూ ఉంటారు. కాబట్టి అన్ని మతాలు ఒకటే అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్టుగా ఇక్కడ స్వామి సందేశాన్ని వివిధ రకాలైనటువంటి వ్యక్తులు, అనేక రకాల రంగాల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా కేవలం స్వామి సాహిత్యాన్ని యొక్క ఈ అహం సత్యబోధిక వేదిక ద్వారా అందరికీ కూడా మంచి డైలీ సత్సంగాన్ని కండక్ట్ చేస్తారు. దీన్ని నిజంగా వారు ధన్యులు. లక్ష్మీనారాయణ గారు వారు ఈ యొక్క కార్యక్రమంలో ఈ అహం సత్యబోధక గ్రూప్ లో దంపతులు ఇద్దరూ కూడా వారు ఆధ్యాత్మిక పథంలో స్వయంగా అభివృద్ధి చెందుతూ దాన్ని వెరైటీ ఆఫ్ ట్యూన్స్ ద్వారా అందరికీ అందిస్తున్నారు. నిజంగా నాకు కూడా ఒక్కోసారి అనిపిస్తుంది, ఒకరోజు మనం సత్సంగం చెప్పాలి అంటే ఒక గంటన్నర సేపు దానికి ఎంతో ప్రిపేర్ అవటము, దానికి ముందు అన్ని అరేంజ్మెంట్ చేసుకోవటము ఇట్లా చేస్తున్నామే. వీరు ఇన్ని రోజులు అసలు దీంట్లో ఇన్ని సంవత్సరాలు ఎట్లా కండక్ట్ చేస్తారనిపిస్తుంది.
ఇట్ ఈస్ ఓన్లీ డివైన్ గ్రేస్. డివైన్ గ్రేస్. వారికి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి భగవాన్ బాబా వారితో పాటుగా వారికి సాయిరామ్. అట్లాగే దీన్ని ఎన్నో రకాలుగా ప్రతిరోజు కూడా దీన్ని కండక్ట్ చేస్తున్న వారు ఇద్దరు ఉన్నారు. ఒకటి శ్రీ పేస్పాటి కోటేశ్వరరావు గారు, మిత్రులు, మంచి జ్ఞాన సంపన్నులు. అట్లాగే నా వయసులో పెద్దవారైనప్పటికీ కూడా నాకు బాల వికాస్ విద్యార్థి పార్థ సారథి. వీరికందరికీ స్వామి సాయిరామ్. దీంట్లో అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. సరే, అందరికీ పేరు పేరున అనేది లేకుండా ముఖ్యంగా మాతృ సమానురాలైనటువంటి శ్రీమతి శంకర సరస్వతి గారికి కూడా సాయిరామ్ చెప్తున్నాను. స్వామి మెయిన్ గా అసలు సత్యసాయి సంస్థను స్థాపించింది, ఈ దివ్యోపన్యాసాలను ఇచ్చింది. మన గమ్యం ఏమిటి అంటే టు రీచ్ గాడ్. టు రీచ్ గాడ్ అంటే మనలో ఇన్హరెంట్ డివినిటీ అంటే మనలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మనకు అందుబాటులోకి తెచ్చి, యు ఆర్ నాట్ ది బాడీ, యు ఆర్ ఆత్మ. పై కనిపించేటువంటి శరీరం కాదు నువ్వు, యు ఆర్ డివైన్ ఆత్మ అనేటువంటి స్థాయికి చేర్చటమే యొక్క స్వామి ఉద్దేశము, సత్యసాయి సంస్థల ఉద్దేశం. మిగతావన్నీ కూడా ఏదో మిరకిల్స్ చేయటము, లేకపోతే మనకి అనారోగ్యాల్ని తగ్గించటము, రకరకాల వస్తువులు ఇవ్వటము, ఇవి దాంట్లో ఆయన లక్ష్యాన్ని చేరుకోవటానికి చిన్న చిన్న భాగాలు. అరటి చెట్టు యొక్క ప్రయోజనం పండ్లైతే కాయలు, అది ఆకులు, ఇవన్నీ కూడా రకరకాల సబ్సిడరీ యాక్టివిటీస్. అలాగే స్వామి యొక్క దివ్యత్వాన్ని గమనించి అదే మనకు నిత్యమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పారు. అంతేకాకుండా నువ్వు దివ్యాత్మ స్వరూపుడివి అని ఫస్ట్ స్వామి స్పీచ్ లోనే అంటాడు. యు ఆర్ నాట్ ది బాడీ, యు ఆర్ నాట్ ది హ్యూమన్ బీయింగ్, యు ఆర్ డివైన్, యు ఆర్ డివైన్. అందుకనే స్వామి ఎప్పుడు అంటూ ఉంటారు, నేను దేవుణ్ణి అనుకో, నేను దేవుణ్ణి అనుకో. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఐ ఆమ్ బ్రహ్మాస్మి. అనుకో అనుకో అనుకో. ఫస్ట్ ముందు అనుకోమంటే ఫస్ట్ నువ్వు ప్రిటెండ్ అంటే అనుకున్నట్టుగా అంటే ఒక నటన చేస్తూ ఉండు, నిజంగా అనుభవంలోకి రాల. బట్ ఫైనల్లీ ఇట్ టెండ్స్ టు రియలైజ్ దట్ యు ఆర్ గాడ్. కాబట్టి ముందుగా కనీసం అనుకో. ఐఎమ్ నాట్ ది రామారావు కృష్ణారావు, బట్ ఐఎమ్ డివైన్, ఐఎమ్ డివైన్. నేను గాడ్, నేను గాడ్ని, నేనే దేవుణ్ణి అనుకో. అప్పుడు నీలో ఉండేటువంటి బాడీ తత్వం పోయి భగవత్ తత్వం వస్తుంది. స్వామి చాలా సింపుల్ గా ఎగ్జాంపుల్స్ ఇవ్వటంలో స్వామి ఇది అంటే, ఒక టేబుల్ ఉంది, చెక్కతో తయారు చేసింది. కాబట్టి నువ్వు టేబుల్ అనుకుంటూ ఉండు. టేబులే కనిపిస్తుంది కానీ టేబుల్ వెనకాల ఉండేటువంటిది చెక్క కనిపిస్తుంది. బట్ ఇది ఒక టేకు చెక్క, లేకపోతే ఒక వేప చెక్క అనుకుంటే నీకు చెక్కే కనిపిస్తుంది, టేబుల్ కనిపిస్తుంది. కాబట్టి చెక్క లాంటి శరీరాన్ని కాదు, బట్ ఆ పైకి కనిపించేటువంటి చెక్క కాదు, నేను దివ్యాత్మ స్వరూపివి అని చెప్పి చెబుతూ ఉంటారు. అయితే స్వామి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మరి నీవు ఆనంద స్వరూపుడివి అని కూడా అంటాడు. దివ్యాత్మ స్వరూపులు అంటే ఆనంద స్వరూపుడివి అంటే నీకు ఆనందం తప్ప దుఃఖం అనేది లేదు అని. కానీ మన నిత్య జీవితంలో ప్రస్తుతం చూస్తుంటే మనకు దుఃఖం తప్ప ఆనందమే లేదు. స్వామి అంటూ ఉంటారు, ఎప్పుడో ఒకసారి ఫోటో తీస్తారు, స్మైల్ అంటే నీకు స్మైల్ రాదు, ఎప్పుడు క్యాస్ట్రాయిల్ ఫేసి అని. బట్ స్వామికి వేలాదిగా లక్షలాదిగా ఫోటోలు ఉంటాయి. ఒక సమయంలో వందల ఫోటోలు తీస్తూ ఉంటారు. బట్ ఇన్ ఆల్ ఫోటోస్ ఈజ్ ఎవర్ స్మైలింగ్ ఫేస్, ఆనంద స్వరూపుడు. మరి మనకు ఎందుకు మరి నువ్వు కూడా ఆనంద స్వరూపుడివే అంటే స్వామి చెప్పారంటే, నాలో జ్ఞానం అనేటువంటిది ఒక పెట్రోల్ గనిలాగా మండుతున్నది, జస్ట్ యూఆర్ ద స్పార్క్స్ ఫ్రమ్ దట్ పెట్రోల్ గని. కాబట్టి ఒక పెద్ద అగ్నిహోత్రం పెట్రోల్ మండుతూ ఉంటే ఎంత జ్వాల, ఎంత వేడి వస్తుందో, అందులో నుంచి వచ్చిన స్పార్క్ కూడా అంత వేడి ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఆనంద స్వరూపుడైతే మనం కూడా ఆనంద స్వరూపుడం కావాలి. కానీ మన నిత్యం జీవితంలో దుఃఖపడుతూ ఉంటాం ఎప్పుడు, ఆల్వేస్. అందుకనే స్వామి ఎందుకు నా క్యాస్ట్రాయిల్ ఫేస్ పెట్టుకున్నావు, ఆల్వేస్ బీ హ్యాపీ అంటున్నారు. అంటే ఆ హ్యాపీనెస్ లోనే ఆ యొక్క మన అద్భుతమైనటువంటి ఆ ఆనందాన్ని ఇచ్చేటువంటి తత్వంలోనే ఆనంద స్వరూపుడైన పరమాత్మ కనిపిస్తాడు. కాబట్టి ఎందుకు బేసికల్ గా మనము మరి పుట్టినప్పుడు దేవతా స్వరూపం, దైవ స్వరూపం అంటే భగవంతు నుంచి వచ్చావు కాబట్టి భగవత్ స్వరూపుడివి. కానీ నువ్వు ఎందుకు ఇట్లా దుఃఖపడుతున్నావు అంటే దానికి మెయిన్ రీజను, తర్వాత స్వామి చెప్పింది కూడా ఏంటి అంటే, మనము పెరిగే కొద్దీ కూడా భగవంతుడికి దూరం అవుతూ ప్రపంచానికి దగ్గర అవుతూ ఉంటాం.
దట్ ఈస్ ద మెయిన్ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ అవర్ ట్రబుల్స్. అంటే మనకి అటాచ్మెంట్ భగవంతుడికి తగ్గిపోతూ ఉంది. మనం పుట్టడమే భగవంతుడి దగ్గర నుంచి వచ్చాము కాబట్టి మనకు భగవంతుడి గుణాలు ఉంటాయి అంటారు. కానీ అక్కడి నుంచి మనం పెరిగే కొద్దీ మనలో ఈ ప్రపంచం మీద అటాచ్మెంట్స్, కోరికలు, రకరకాల వ్యామోహాలు, రకరకాల అటాచ్మెంట్స్, ఈ అటాచ్మెంట్స్ పెరిగే కొద్దీ దేవుడికి దూరం అయిపోతూ ఉంటాం. ఎప్పుడైతే దేవుడికి దూరం అయ్యి ప్రపంచానికి దగ్గర అవుతూ ఉంటావో అప్పుడు మీలో దుఃఖం స్టార్ట్ అవుతుంది. అందుకని పిల్లల్లో ఏముంటుంది? ఏముండదు. పిల్లల్లో హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో దైవ గుణాలు ఉంటాయి. దైవము అంటే ఈజ్ నాట్ ఎ పర్సన్. గాడ్ ఈజ్ నాట్ ఎ పర్సన్, ఈజ్ ఎ పర్సనాలిటీ, వ్యక్తిత్వం. కాబట్టి యూఆర్ ఆల్సో గాడ్. గాడ్ అంటే సత్యసాయి బాబా వారిలాగానే ఉండక్కర్లా, రాముడిలాగానే ఉండక్కర్లా, కృష్ణుడిలాగానే ఉండక్కర్లా. గాడ్ హ్యాస్ నో ఫామ్. అసలు ఫామ్ లేదు ఆయనకి. బట్ ఈజ్ నాట్ ఎ పర్సన్, బట్ ఈజ్ ఎ పర్సనాలిటీ. కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, కొన్ని గుణాలు ఉంటాయి, దైవ గుణాలు. ఆ గుణాలన్నీ కలిపి ఒక వ్యక్తిలో ఉంటే ఈజ్ నథింగ్ బట్. కాబట్టి మనలో పెరిగే కొద్దీ ఏమైపోతుంది? స్వరూపము, ఆకారము అదే ఉండవచ్చు, కానీ లోపల గుణాలు మాత్రం మారుతూ ఉంటాయి. అంటే దైవ గుణాలు పోయి ఈ యొక్క ప్రపంచం అటాచ్మెంట్ పెరిగిపోతూ ఉంటుంది. అయితే మనం అనుకుంటూ ఉంటాం, యాక్చువల్గా చిన్నపిల్లలు ఏ పూజ చేయరు, బొట్లు పెట్టుకోరు, మెళ్ళో ఇవేంటి కాషాయ వస్త్రాలు వేసుకోవటము, తులసి పూసలు లేకపోతే రుద్రాక్షలు ఇవేమి వేసుకోరు. బట్ హీఈస్ హ్యావింగ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ది గాడ్. భగవంతుని గుణాలు ఉంటాయి. కానీ మనిషి పెరిగే కొద్దీ ఇవన్నీ వస్తాయి. ఏది? కాషాయ వస్త్రాలు కట్టుకుంటాడు, విభూది పెట్టుకుంటాడు, లేకపోతే పెద్ద పెద్ద తులసి పూసలు వేసుకుంటాడు, ఒళ్ళంతా విభూది బొట్లు పెట్టుకుంటాడు. ఈ యొక్క బాహ్యమైనటువంటి అలంకరణ పెరుగుతూ ఉంటుంది, లోపల ఉండేటువంటి ఇన్నర్ డివినిటీ ఉండేటువంటి క్వాలిటీస్ తగ్గిపోతుంటాయి. కాబట్టి లోపల దివ్యత్వం పోతూ ఉంటుంది. అంటే దివ్యత్వం ఉంటుంది, బట్ హీఈస్ నాట్ అవేర్ ఆఫ్ ది డివినిటీ. కాబట్టి ఆ దివ్యత్వానికి దూరం అయిపోతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ స్వామి కూడా ఒక మాట చెప్తారు, అంటే మనకు బయట వేషధారణను బట్టి ఆధ్యాత్మికత రాదు. వేషధారణను బట్టి ఆధ్యాత్మికత రాదు. బాహ్యమైనటువంటి విషయాలు మనం పెంచుకుంటూ పోతాం. ఏది? ఈ రకరకాలైనటువంటి ఈ కాషాయ వస్త్రాలు, తులసి పూసలు అవి. కానీ లోపల థింకింగ్ ఉంటుంది, ఆ థింకింగ్ లో మార్పు వస్తుంది, అంటే ఆలోచనలో మార్పు వస్తుంది. స్వామి అంటుంటారు, వాట్ యు ఆర్ థింకింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు ఏం చేస్తున్నావు అనే ప్రధానం కాదు, చేస్తున్నప్పుడు నీ ఆలోచన ఎటువైపు ఉంది అనేటువంటిది ఇంపార్టెంట్. పైకి కనిపించేటువంటిది మంచి దైవభక్తుడు రా, తెల్లవారు లేవగానే బొట్లు పెట్టుకుంటాడు, అన్ని రకాలు చేస్తాడు, పుస్తకాలు చదువుతాడు. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ దట్ లీడ్స్ టు ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ మనలో ఉండాలి. కాబట్టి పైకి చేస్తున్న గుణాలు కదా. ఒకసారి స్వామి ఎక్కడో చదివినట్టు గుర్తు, అందరికీ కొద్దిగా తెలిసిందే అయినా కూడా, అంటే నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది కాదు పైకి ఆకర్షణ. ఒకసారి ఒక అతనికి వైఫ్ చనిపోయింది. అదే భార్య చనిపోతే దుఃఖమే. సరే కార్యక్రమాలన్నీ నిర్వర్తించాడు. వచ్చిన తర్వాత వాళ్ళ సాంప్రదాయం ప్రకారము ఒక సమాధి కట్టారు. దాని మీద ఇటుకలు, బొమ్మలు అది ఏదో వేశారు, పైన సిమెంట్ వేశారు. అప్పుడే సిమెంట్ వేశారు కాబట్టి అది ఇంకా వెట్, తడిగానే ఉన్నది. సరే దాని పక్కన, సమాధి పక్కన ఒక చిన్న బల్ల వేసుకున్నాడు, ఒక ఇసనకరతో ఇసురుతున్నట్టు. ఇదేమిటి సమాధి పైన అప్పుడే ఇదేటడి విసురుతున్నాడు. చూసేవాళ్ళందరూ అబ్బో ఈయన భార్య అంటే ఎంతో ప్రేమ, ఎంతో అటాచ్మెంట్, ఎంతో అనురాగం ఉన్నది, కాబట్టే చివరకు బతుకున్నప్పుడే కాకుండా తర్వాత కూడా సేవ చేస్తున్నాడే, ఈ లోప ఇట్లా ఆవిడ విసురుతున్నారే అని అనుకొని అందరూ కూడా ఈయన గొప్పగా అనుకుంటున్నారు. ఒక అతను వచ్చి, చాలు సార్, మీరు ఎంతో, మీ వైఫ్ అంటే ఎంతో ప్రేమ కలిగిన వాళ్ళు, ఎంతో బాగా చేస్తున్నారు, నిజంగా సమాధికి కూడా విసురుతున్నారు అంటే ఇంకా నాకు అనిర్వచనీయమైనటువంటి ప్రేమ, మీ భార్య అంటే నీకు అనురాగం ఎక్కువగా ఉందన్నట్టు. చాలు ఒక ఏది నువ్వు అట్ట మాట్లాడుతావు అన్నట్టు. అదేంటి సార్ అన్నట్టు. లేదు, చివరిలో భార్య చనిపోయే ముందు ఒక మాట తీసుకుంది. ఏమిటంటే, ఏమయ్యా చనిపోయిన తర్వాత ఇటు ఖచ్చితంగా నువ్వు ఇంకొక మ్యారేజ్ చేసుకుంటావు, ఐ నో ఇట్ వెరీ వెల్, ఖచ్చితంగా ఇంకా నేను కాదనలేను, కాబట్టి అట్లీస్ట్ నా సమాధి పైన ఉండేటువంటి ఆ సిమెంట్ యొక్క తడి ఆరేంత వరకైనా నువ్వు ఆగు, అప్పటి వరకైనా నా దగ్గర ఉండు, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోండి, ఇది తొందరగా ఆరట్లేదు, అక్కడ అనదర్ గర్ల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ, కాబట్టి ఈ లోపల ఇది తొందరగా తడి ఆరితే రెండో మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను. ఇది ఇట్ సీమ్స్ హ్యూమరస్, అంటే కొంచెం నవ్వుగా అనిపిస్తూ ఉంది. కానీ స్వామి చెప్పిన తర్వాత దీని వెనక అర్థం ఏంటంటే, నువ్వు బాహ్యంగా ఏమి చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, నీ భావం ఎట్లా ఉన్నది ఇంపార్టెంట్. భావం కాబట్టి నీ ఆలోచన, నీ యొక్క గుణాలు, నీ యొక్క రెనౌన్సియేషన్ అంటే డిటాచ్మెంట్,
కాబట్టి ప్రపంచానికి ఎక్కువగా డిటాచ్మెంట్ గా ఉన్నప్పుడే భగవంతునికి అటాచ్మెంట్ అవుతుంది. భగవంతునికి అటాచ్మెంట్ అయినప్పుడే నీవు ఆనందాన్ని పొందగలుగుతావు. అందుకనే స్వామి అందరూ పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు, మనం ఏ పని చేసినా ముఖ్యంగా భగవంతునికి కనెక్షన్ అయి ఉండాలి. భగవంతునికి వైపు పొయ్యే కొద్దీ మన జీవితంలో ఏం జరుగుతుంది, భగవంతుని వైపు పొయ్యే కొద్దీ మనలో ఒక ప్రారబ్ధ కర్మ కూడా నశించిపోతుంది. కాబట్టి అటాచ్మెంట్ అనేటువంటిది మొత్తం అన్ని దుఃఖాలకి కారణము. తర్వాత నీ యొక్క మంచి తర్వాత రాబోయే జన్మకు కూడా ఈ అటాచ్మెంట్ వల్ల సత్కర మన కరెక్ట్ అయినటువంటి భగవంతుడికి దగ్గరగా పోయేటువంటి ఇది రాదు. అంటే ఈ బంధాలు, అందుకనే స్వామి అంటుంటారు, వదలవలసినవి వదిలిపెట్టు, ఉంచుకోవలసినవి ఉంచుకో. స్వామి అంటారు, డోంట్ గ్యాదర్ బట్ క్విట్. అన్ని గ్యాదర్ చేసుకుంటాం, అవి ఇవి విశేషాలు, అవి ఇవి అన్ని. మనుషులతో ఎక్కువ మాట్లాడతాము, వస్తువులతో బంధాలు పెంచుకుంటాము. కొంతమందికి వ్యక్తులతో బంధాలు ఎక్కువ ఉంటాయి, అది కూడా అటాచ్మెంటే. కొంతమందికి కొన్ని ప్రదేశాలతో అటాచ్మెంట్ ఉంటుంది, అక్కడైతేనే ఉంటానండి, నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ వస్తే నేను వెళ్ళను అంటాను, దట్ ఈస్ ఆల్సో అటాచ్మెంట్. కొంతమందికి కోరికలు, పొగడ్తలు, తర్వాత కీర్తికాంక్ష ఎక్కువగా ఉంటుంది, దాంతో అటాచ్మెంట్ అయిపోతాడు. స్వామి ఒకసారి చెబుతూ, ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది ఒక ఉద్యోగానికి. అతను ఆఫీసరు, ఒక అతను ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఒక అతను ఇంటర్వ్యూలో ఫేస్ చేయడానికి ఉద్యోగం కోసం వెళ్ళాడు. అతనికి ఒక పేరు దేవుడికి, ఇంటర్వ్యూ చేసే అతనికి, అతను ఏ విధమైన రికమెండేషన్స్ కి, ఏ విధమైన పొగడతలకి లొంగడు. కాబట్టి అతన్ని మనము ఏదో ఒక మంచి నాలెడ్జి ద్వారా, పని ద్వారా మెప్పించాల్సిందే కానీ పొగడో రికమెండేషన్ చేసి మెప్పించలేము అని అతనికి పేరు. సరే, ఇతను ఒక క్యాండిడేట్ వెళ్ళాడు, వెళ్ళి నమస్కారం చేశాడు. చేసిన తర్వాత ఏమన్నాడు, సార్ ఏదో ఒకటో రెండో క్వశ్చన్స్ వేసిన తర్వాత అన్నాడు, సార్ మీరు నిజంగా చాలా ఫేమస్ అండి, ఎందుకంటే మీరు ఎంతమంది ఆఫీసర్స్ పొగడతల కంటే లొంగిపోతారు, మీరు పొగడతలకు లొంగిపోరు, రికమెండేషన్స్కి లొంగిపోరు. నాకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ కనీసం మీ అంతటి గొప్ప వ్యక్తి ముందు నేను నిలబడి మీతో మాట్లాడటం అనేటువంటిది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, థ్యాంక్ యూ సార్ అన్నాడు. అంటే అంటూనే ఒక రకంగా పొగిడాడు, ఆ పొగడతగా పడిపోయినాడు, చివరకు ఉద్యోగం ఇచ్చాడు. కాబట్టి అదొక అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు మన రైట్ పాత్లో పోలేము, మంచి సక్రమైన మార్గంలో పోలేము. ముఖ్యంగా అది డివినిటీ, దివ్యత్వానికి దగ్గరగా పోలేదు. కొంతమంది ఏమింటుంటారు, హోదాకి, స్టేటస్ కి అటాచ్మెంట్ అయి ఉంటారు. అందుకనే చాలా మంది మనం వింటూ ఉంటాం, ఉద్యోగం దాకా ఉన్నప్పుడల్లా అతను బ్రహ్మాండంగా ఉన్నాడండి, ఎప్పుడైతే రిటైర్ అయినాడో అతను సిక్ అయినాడు అంటారు. ఎందుకు సిక్ అయినాడు? ఉద్యోగం కాగానే నా ఉద్యోగం పోయింది, నాకు స్టేటస్ ఉండదు, ఎప్పటిదాకా వంగి నమస్కారాలు చేసేవాళ్ళు ఎవరు నాకు ఇంకా చేయరు, కాబట్టి నేను ఒంటరి వాడిని, నాకు ఏ విధమైన గౌరవం లేదు అనుకుంటూ అతను డల్ అయిపోతాడు, సిక్ అయిపోతాడు. అంటే ఏంటంటే ఇప్పటిదాకా అతని యొక్క ఉద్యోగానికి, ఆ స్టేటస్ కి, హోదాకి అటాచ్మెంట్ అయినాడు, కానీ ఉన్న తన వ్యక్తిత్వానికి తను ఉంచుకోలేకపోయినాడు. కాబట్టి స్వామి ఏం చెబుతారంటే, నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నా సరే నీవుగా ఉండు, బట్ ఆ యొక్క పొజిషన్ అందించేటువంటి హోదాకు కానీ, స్టేటస్ కానీ, పొగడతలకు కానీ, అవి అందించేటువంటి జీతాలకు కానీ దాంట్లో ట్రాప్ లో పడవాలి. అది ట్రాప్ అంటే ఒక ఉచ్చు వల లాంటిది. దాంట్లో నుంచి నువ్వు ఎప్పుడైతే బయటకి వస్తావో అప్పుడు నిన్ను బంధించడానికి ఏది అవకాశం లేదు. కాబట్టి మనం చాలా ఇంపార్టెంట్ గా ఆలోచిస్తే, మన ఆధ్యాత్మిక వాదనం పైగా మంచిగా స్వామి దగ్గర మనం ఉండాలని భావిస్తుంటాము, కానీ ఈ అటాచ్మెంట్ భగవంతుడికి దూరం చేస్తుంది. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ఒక చేంజ్ అవటానికి ఇష్టపడం, అంటే ఉన్నదానికి అట్లాగే ఉండాలి అని భావిస్తాం, అది కూడా ఒక అటాచ్మెంట్. చేంజ్ అవటానికి ఇష్టపడం. మనం అందరం కొంత అబ్జర్వ్ చేసే ఉంటాము, నేను అబ్జర్వ్ చేశాను. ఏంటంటే ఒక కొత్త వ్యక్తి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాడు. అతను బికాస్ హీజ్ ఎ సాయి డివోటీ, మందిరానికి వెళ్ళాడు, భజనలో పాల్గొన్నాడు. భజనలో పాల్గొన్న తర్వాత ఎవరో సరే కొత్తగా వచ్చారో, సార్ మీరు ఏమన్నా పాట చెబుతారంటే, సార్ చెప్పమంటే చెప్తానండి అన్నాడు. ఒక పాట చెప్పాడు, బట్ ఎవ్వరూ కోరస్ ఇవ్వాల, తెలిసిన పాటే, ఎవ్వరూ కోరస్ ఇవ్వాల, సరిగ్గా దాన్ని అతనికి కోఆపరేట్ చేయలేకపోయినారు. అంటే వేరే ఉద్దేశం ఏం కాదు, అతన్ని కించపరచాలని కాదు, అతను ఏంటంటే కొంచెం కొత్తగానో ఒక కొత్త వ్యక్తిగా కనిపించాడు, మంచిగా పాడుతున్నాడు, కానీ ఎందుకు ఇవ్వలేదు అంటే అతను అంత అయిపోయిన తర్వాత, ఏమిటి సార్ ఇట్లా జరిగింది ఏంటంటే, లేదు సార్ మా ఊళ్ళో మా భజనలో గనకైతే ఇంకో రకంగా ఉంటుంది, ఈ ఈ పద్ధతులు ఇట్లా ఉండవు, అది అయిపోయిన తర్వాత సమస్త లోకా సుఖిరభవం తిట్ట చదువుతారు, ముందు ఈ పాట చదువుతారు, అట్లా ఉంటేనే నేను పాడగలుగుతాను, ఇక్కడ కొంచెం వెరైటీగా అనిపించింది, అందుకని నేను ముందుకు పోలేకపోయినాను.
దట్ ఈస్ ఆల్సో అటాచ్మెంట్. ఒక ప్లేస్కి, ఒక వ్యక్తికి, ఒక పరిస్థితికి లొంగిపోవటం అటాచ్మెంట్. దానివల్ల ఏమైపోతుంది, అతను ఆ పరిస్థితికే అటాచ్మెంట్ అయి ఉంటాడు, ఆ వ్యక్తులకి అటాచ్మెంట్ అయి ఉంటాడు, ఆ భావాలకి అటాచ్మెంట్ అయి ఉంటాడు, భగవంతుడికి దూరం అయిపోతుంది. భగవంతుడికి దగ్గర కావాలి అని చెప్పంటే అన్నిటికీ అడ్జస్ట్ మెంటాలిటీ ఉండాలి. అప్పుడు ఎదుటివాడిని సంతోషపెట్టగలుగుతాము, మనం కూడా సంతోషపడగలుగుతాం. అడ్జస్ట్మెంట్. సరే, ఇవాళ ఇప్పుడు జస్ట్ నేను ఒక స్టోరీ చెప్తాం. అంటే మనము ప్రపంచానికి, వ్యక్తులకి అటాచ్మెంట్ అయ్యి ఉండి భగవంతునికి దూరంగా పోతే ఎట్లా ఇబ్బంది వస్తుంది, భగవంతునికి దగ్గరగా పోయే కొద్దీ మనలో ఏ విధమైన స్పిరిట్ వస్తుంది. ఇది ఒక స్టోరీయే, కానీ స్వామి కూడా చిన్న కథలు చెబుతుంటారు. స్టోరీగా వినటం కాదు, స్టోరీలో ఉండే అంతరార్థము దాన్ని మనకు అన్వయించుకొని, మన పరిస్థితులకి దాన్ని బేరీజు వేసుకొని, మన పరిస్థితుల్ని దానికి అనుకూలంగా మార్చుకొని మనం ముందుకెళ్ళగలిగితే స్పిరిచువల్ గా వి విల్ బి ఆల్వేస్ హ్యాపీ. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్పిరిచువల్ గా అడ్వాన్స్ అవటం అంటే మోక్షం అవటము, భగవంతుడిలో కలిసిపోవటం అది కాదు. స్వామి చెప్పారు ఎన్లైటన్మెంట్, మోక్షము అంటే మోహక్షయమే మోక్షం. మోహక్షయమే, ఒకదానికి మోహము, అటాచ్మెంట్ లేకుండా ఉండటమే మోక్షం, అంతే, దట్స్ ఆల్. చచ్చిపోయిన తర్వాత చిత్రగుప్తుడు అవి యముడు ధర్మరాజు ఉన్నాయో లేదో మనకు తెలియదు, స్వామి కూడా ఎప్పుడు అట్లా చెప్పలేదు. సరే, ఒక అతను ఏం చేశాడంటే ముంబై నుంచి వారణాసి వెళ్ళేటువంటి ఎక్స్ప్రెస్ ఎక్కాడు. దిస్ ఈజ్ ఎ షార్ట్ ఫిలిమే, ఇది టీవీలో ఉన్నది. దీన్ని కొద్దిగా మనకు అనుకూలమైనటువంటి రీతిలో చెప్పుకుందాం. ముంబై నుంచి వారణాసి ఎక్స్ప్రెస్ ఎక్కాడు కాశీ వెళ్ళటానికి. అతని ముఖం కొంచెం డల్గా ఉంది, చాలా నిస్తేజంగా, నిరాశగా ఉన్నాడు. సరే, అతనికి ఎదురుగ్గా ఉండేటువంటి ఒక సీట్ లో ఒక అతను కూర్చున్నాడు, చక్కగా ఏదో స్నాక్స్ తింటున్నాడు, చాలా హ్యాపీగా, ఎంజాయ్మెంట్ గా, హాయిగా ఉన్నాడు. ఇతను డల్ గా ఉన్నాడు. సార్, అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు అంటే కాశీ వెళ్తున్నా అన్నాడు. మీకు అప్పుడు నాది సూరత్ అండి అన్నాడు అతను. నాది సూరత్ అండి. ఈ సూరత్కి చాలా ఇంపార్టెంట్ ఏమిటి అంటే ఇక్కడ మంచి హోటల్ ఒకటి ఉంది, ఆ హోటల్లో గనక టిఫిన్ గనక చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, అది రైల్వే స్టేషన్కి ఎదురుగ్గా ఉంది. మీరు సూరత్ వచ్చినప్పుడు ఈ హోటల్లో టిఫిన్ చేయకుండా పోతే మీకు మోక్షమే రాదు అని సరదాగా అన్నట్టు. సరే, అతని యొక్క సరదా సంభాషణ ఇతనికి కొద్దిగా మంచిగా అనిపించింది. సరే, ఓకే. ఇతను ట్రైన్ దిగాడు, ఒక రిక్షా ఎక్కాడు. రిక్షా అతను ఏం చేశాడంటే కాశీ అంటే విశ్వేశ్వరుడికి ఫేమస్, తర్వాత మరణానికి ఫేమస్. అందరూ అక్కడికి వెళ్ళి చనిపోవాలి అని అనుకుంటారు. అక్కడ చనిపోయిన తర్వాత శివుడు వచ్చి చెవుల్లో రామనామాన్ని చెప్తారు మోక్షానికి. సరే, అది ఓకే. అతను అంటున్నాడు, ఏమిటి సార్ ఇక్కడ 2-3 నెలలుండి మోక్షాన్ని పొందుదామని వచ్చారా అంటాడు. అవును సార్, నీకెట్టా తెలుసు అంటారు. లేదు సార్, నాకు తెలుసు, మనిషి ముఖాన్ని బట్టి నేను మనిషి మరణం ఎప్పటిదాకా ఉండో చెప్పగలం. కాశీలో మరణం అంటే మాకు బాధ కాదు, అదొక ఉత్సవం లాంటిది అంటాడు. ఓహో, ఇంతకీ మీరు ఇంటి దగ్గర చెప్పొచ్చారా? లేదండి అంటాడు. చెప్పకపోయినా పర్వాలేదు సార్, మీరు చనిపోయిన తర్వాత మీ అంత్యక్రియల్ని నేను చేసి మీ ఫోన్ నెంబర్ ఇస్తే మీకు తెలియపరుస్తాను, అంత ఈజీగా చెప్తాడు. ఏమిటి ఇంత చావుని ఇంత చాలా ఈజీగా అదేదో ఒక న్యూస్ లాగా చెప్తున్నాడు అని అనుకుంటాడు. కొద్దిగా మాట్లాడిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక పరిచయం ఏర్పడుతుంది. ఒక షెల్టర్లో, ఒక లాడ్జీలో దించేసి అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అతనికి లైఫ్ మారిపోతుంది. ఇంటికి ఎందుకు వచ్చాడు అనేటువంటిది అప్పుడు అతని మనసులో ఏర్పడుతుంది. ఇంతకీ అతను ఎందుకు వచ్చాడు అంటే ముంబైలో అతను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, కోట్లాది రూపాయల కంపెనీలు ఉన్నాయి. అయితే అతనికి కోలన్ క్యాన్సర్ అనేది వచ్చింది. తద్వారా డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఓన్లీ 2 మాసాలు నీ లైఫ్ ఉంది, ఇంకా ఆ తర్వాత నువ్వు మృత్యుదేవతకి వెళ్ళిపోవాల్సిందే అంటాడు. దాంతో అంటే ఎప్పుడైతే ఆ మృత్యుదేవత అనే మాట వచ్చిందో కొద్దిగా టెంపరీగా అయినా వైరాగ్యం వస్తుంది, శ్మశాన వైరాగ్యం అంటల్లా. అట్లా అతను ఈ కంపెనీని వదిలిపెట్టేశాడు. ఇంకా కనీసం ఈ 2 నెలలైనా ఈ కంపెనీలు గొడవల్లో ఉండకుండా మానసికమైన శాంతిగా కాశీ వెళ్ళిపోదామని ఎవ్వరికీ చెప్పకుండా ఒక లెటర్ రాసి, నా కోసం వెతకవద్దు, నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. దట్స్ ఆల్, ఎక్కడికని కూడా చెప్పలేదు. ఇంకా పిల్లలు ఎవరు కూడా తెలియదు. ఆ విధంగా కాశీ వచ్చాడు. కాశీలో ఉన్నాడు, రోజు స్నానం చేస్తున్నాడు, చక్కగా అక్కడ వాళ్ళతో బాగా మాట్లాడుతున్నాడు. ఆ గంగా నది ఒడ్డున కూర్చొని వాళ్ళందరూ అక్కడ రకరకాల మంత్రాలు చెప్పేవాళ్ళు. కొంతమంది శవాలను మోయటానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమన్నా అక్కడ ఒక చెట్టు కింద చిన్న పలక బోర్డు పెట్టుకొని వేద మంత్రాలు చెప్పడం, తర్వాత ఏదో ఆధ్యాత్మికత గురించి ప్రసంగించడం చేస్తూ ఉంటాడు. ఒక అబ్బాయి వచ్చేవాడు, చాలా చిన్నవాడు. అతను సాంస్క్రిట్ లో కూడా మాట్లాడుతున్నాడు. అతను వచ్చి సార్, మీరు ఇక్కడ ఎంత 2 నెలలు ఉంటారా? ఆహా,
అట్లయితే నో ప్రాబ్లం సార్, ఇక్కడ గనక మరణించినా మంచిదేను అంటాడు. అనగానే ఇదేమిటయ్యా నువ్వు అట్లా చెబుతున్నావు, అందరితోటి చెప్తావా? లేదు సార్, ఒంటరిగా ఎవరైతే ఉంటే వాళ్ళతోటి చెప్తుంటాను అంటాడు. అంటే అక్కడ మృత్యుదేవతకి అంత చాలా తేలిగ్గా తీసుకుంటారు, ఆ స్థితిలో ఉంటాడు. ఇతనికి ఒక ఆ వాతావరణం ఇతనిలో ఒక మంచి మార్పు వచ్చేసేసింది. దైవ సన్నిధి, మంత్రాలు, తర్వాత హెల్ప్ చేయటము. ఈవెన్ ఇతను కూడా శవాలను మోస్తూ సహాయం చేసేవాడు. ఇతని లైఫ్ అంతా కూడా ఒక ప్రాపంచిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితం వైపు మళ్ళింది. అతను ఆ రిక్షా డ్రైవరు రఫీక్, అతను కూడా వస్తుంటాడు, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒక రోజున వీళ్ళిద్దరూ ఒక షాప్ దగ్గరికి వెళ్ళి జిలేబీ కొనుక్కొని తింటూ ఉంటారు. అప్పుడు ఇతను అంటాడు, రఫీక్ చూసావా, బ్రతుకు అనేటువంటిది ఎట్లా మారిపోయిందో మనకు చెప్పలేము. నేను ఇదివరకు స్వీట్లు తినాలంటే భయం వేసేది, ఇప్పుడు మంచి మంచి స్వీట్లు తింటున్నాను. మా డాక్టర్ గారు 2 నెలల కంటే జీవించవు అన్నాడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి సంవత్సరం అయింది. అంటే మనకు సైన్స్ కి అందనటువంటి విశేషాలు అవి కూడా ఉన్నాయని చెప్పి అర్థమవుతుంది. అది అంటే అవును సార్, అది భగవంతుడి దగ్గరే సాధ్యమవుతుంది అతను అంటాడు. ఈ లోపల ఇతని దృష్టి ఆ జిలేబీ తింటూ ఆ న్యూస్ పేపర్ మీద చూస్తాడు. సడన్ గా అతనిలో ఫేస్ లో మార్పు వచ్చేస్తుంది. అప్పుడు రఫీక్ తో చెప్తాడు, రఫీక్ నేను ఎవరో తెలుసా, నేను ముంబైలో పెద్ద కోటీశ్వరుణ్ణి, అక్కడ పెద్ద కంపెనీ ఉంది, అవన్నీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను. కానీ ఇప్పుడు ఈ పేపర్లో ఏం పడిందంటే మాకు 2 కొడుకులు కొట్టుకుంటున్నారు, కంపెనీ దివాలా ఎత్తుతున్నది, అంతా కూడా నష్టంలో ఉన్నది, వాళ్ళిద్దరికీ కూడా విభేదాలు వచ్చి నేను కొట్టుకుంటున్నారు. నేను ఇప్పుడు అర్జెంటుగా ముంబై వెళ్ళి ఇంత కష్టపడి సాధించినటువంటి ఆ కంపెనీని మళ్ళీ తిరిగి రివైవ్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో కోఆపరేట్ గా ఉండేట్ చేసి వెళ్దాం అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు ఆ రిక్షా డ్రైవర్ అంటాడు, సార్ మీరు ఒక్కసారి ఆలోచించండి, పొరపాటు చేస్తారు. కాశీ మీకు ఆధ్యాత్మిక జీవితాన్ని ఇచ్చింది, మీకు ఎంతో ఆనందంగా ఉంటున్నారు. మీ లైఫ్ ని తిరిగి మళ్ళీ డబ్బు సంపాదన, మనుషులు, ప్రాపంచిక వ్యవహారంలోకి మీరు వెళ్తానంటున్నారా? మీ లైఫ్ పాడైపోతుంది, ఒకసారి ఆలోచించండి. మీ జీవితాన్ని కూడా పెంచింది, మీ కర్మగతిని కూడా మార్చింది ఈ లైఫ్ అంటే. లేదు సార్ రఫీక్, నేను తప్పకుండా వెళ్ళాలి అంటాడు. అతను అయిష్టంగానే అక్కడ దించుతాడు. నువ్వు కూడా నాతో పాటు వస్తే నీకు మంచి మా కంపెనీలో పెద్ద ఉద్యోగం ఇస్తానంటాడు. సార్ నేను రాను సార్, సావైనా బతికైనా నాకు కాశీలోనే, మీరు వెళ్ళిపోండి, నాకు ఇష్టంగా లేదు అని వెనక్కి చూడకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు అతను ట్రైన్లో ఎక్కుతాడు, కాశీ ముంబై వెళ్ళటానికి. మంచిగా ఆలోచిస్తూ ఉంటాడు, ఓహో ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత నేను మా పిల్లల దగ్గరికి వెళ్తున్నాను, నా కంపెనీని చూడబోతున్నాను, ఎంతో ఆశ్చర్యపోతారు, ఇప్పుడు ఎంతో నేను పని చేయాలి, ఇంకా లాభాలు పెంచాలి, ప్రాపంచికమైనటువంటి దృష్టిలోకి వచ్చేస్తాడు. సడన్ గా సూరత్ వస్తుంది, సూరత్ లో ట్రైన్ ఆగుతుంది. అప్పుడు అతను చెప్పిన ఇది గుర్తుకొస్తుంది, ఏమిటి అంటే సూరత్ లో హోటల్లో భోజనం చేస్తే మోక్షం వచ్చినట్లేను, ఇదిగో రైల్వే స్టేషన్ కి ఎదురుగా ఉంది, టిఫిన్ చేసి అంట. సరే అతను స్టేషన్ లో ట్రైన్ దిగుతాడు, ట్రైన్ వెళ్లే లోపల మళ్ళీ ఆ టిఫిన్ చేసి రావాలి అని అంటాడు. ఈ ట్రైన్ కి ఆ హోటల్ కి మధ్యలో ఒక రహదారి, అదే మన హైవే లాంటిది ఉన్నది, దాంట్లో కార్లు రైళ్లు అన్ని పోతూ ఉంటాయి. ఇతను దృష్టి అంతా కూడా త్వరగా రావాలనే ఉద్దేశంతో హడావుడిగా రోడ్డు క్రాస్ చేస్తాడు. బ్యాడ్ లక్, ఒక లారీ హఠాత్తుగా వస్తుంది, అతన్ని గుద్దేస్తుంది, అతను రోడ్డు మీదే చనిపోతాడు. ఎవరనేది ఎవరికీ తెలియదు. మున్సిపాలిటీ వస్తాడు, ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళిపోతాడు. ఇది స్టోరీ. ఇది స్టోరీ లాగానే ఉంది, కానీ దీంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి మోరల్ స్పిరిచువల్ థింగ్ ఏంది అని చెప్పంటే, ఇతనికి 2 నెలలు ఉన్నటువంటి లైఫ్ అంటే మనం గనక భగవంతుడి వైపు మన అడుగులు వేసే కొద్దీ మన కర్మగతి కూడా మారిపోతుంది, మన లైఫ్ కూడా మారిపోతుంది, ఉత్తమమైనటువంటి స్థితి వస్తుంది మనలో. ఒక అంటే మనం గనక పాజిటివ్ వ్యూలో భగవద్భావాలను నింపుకొని మనలో ఈ ప్రాపంచిక వ్యామోహం తగ్గించుకున్నప్పుడు మన లోపల ఉండేటువంటి అంతరంగం యొక్క రహదారులని, అంటే అంతరంగంలోకి వెళ్ళేటువంటి ఆ ప్లేస్ ని మరింత విశాలం చేసి భగవంతుడికి ఎక్కువ స్థానం కల్పిస్తారు. భగవంతుడు నేరుగా మనలోకి ఎంటర్ అవుతాడు, మన లైఫే మారిపోతుంది. కానీ అట్లా మారింది, కానీ తిరిగి ఇతను మళ్ళీ ప్రాపంచిక జీవితంలోకి అడుగు పెట్టేటప్పుడు సంవత్సరం పాటు ఉన్నటువంటి ఆయన ఒక్క నిమిషంలో అయిపోతాడు. కాబట్టి ఇది కూడా మనం ఆలోచిస్తే, మన ఈవెన్ స్వామి దగ్గర కూడా ఇటువంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు. స్వామి మిరకిల్స్ ద్వారా కొంతమందిని క్యాన్సిల్ చేశారు, అది ఓకే. మిరకిల్ ద్వారా కూడా కాకుండా మనం గనక స్వామి హిస్టరీలో గనక చదివితే నైతికమైనటువంటి ప్రవర్తన, ఈ అటాచ్మెంట్స్ తగ్గించుకొని, భౌతికమైన అటాచ్మెంట్స్, భగవంతుడి మీద అటాచ్మెంట్ పెంచుకొని, వాళ్ళ యొక్క అంతరంగంలో భగవంతుడిని పెంచుకొని ఇవన్నీ తగ్గించుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళ లైఫ్ పెరిగిపోయి ఆనందంగా ఉండిపోయింది. స్వామి హిమ్సెల్ఫ్ ఎక్స్టెండెడ్ ది లైఫ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ద డివోటీస్.
బొలిశెట్టి సీతారామయ్య గారు, తర్వాత కుప్పం రాధాకృష్ణయ్య గారు, బోస్, వీళ్ళందరినీ కూడా స్వామి, ఆ బొలిశెట్టి సీతారామయ్య గారు నేను బాపట్లలో చదువుకునేప్పుడు ఉండేవాడు. స్వామి నాకు ఏదో భయంగా ఉంది, నాకు చనిపోతానేమోనని డాక్టర్లు అంటున్నారు అంటే, ఏం సీతారామయ్య అట్లా భయపడతావు, ఇంకా 2 ఏళ్ళు ఉంటావు, వెళ్ళిపో అన్నారు. నేను ఆయనతో మాట్లాడాను, అక్కడ సమితిలో భయం చేశాను. ఆయన 2 ఏళ్ళు ఉంటావు లేపో అన్నాడు. అంతే, ఆ మాట అన్న తర్వాత ఇంటర్వ్యూల నుంచి బయటకు వచ్చాడు, శక్తి వచ్చింది, ఆనందంగా 2 సంవత్సరాలు పనిచేశాడు. మళ్ళీ స్వామి మళ్ళీ నాకు ఏదో భయంగా ఉంది అది ఇది అంటే, ఇంకా ఎందుకు బాధపడతావు, ఇంకా 2 ఏళ్ళు ఉంటావు లేపో అన్నాడు. అది ఆయన చెప్పాడు స్వయంగా. అట్లా అంటే స్వామి ఎందుకు ఎక్స్టెండ్ చేస్తాడంటే, మన లైఫ్ వల్ల ప్రపంచానికి ఉపయోగం ఉండాలి, మనకు ఉపయోగం ఉండాలి, మన లైఫ్ భగవంతుడికి కనెక్ట్ అయి ఉండాలి. స్వామి అంటూ ఉంటారు కదా, ఇఫ్ యూ కనెక్ట్ హిమ్ యూ విల్ బి కరెక్టెడ్. అంటే మనం కనెక్ట్ అయి ఉంటే మనలో ఉండేటువంటివన్నీ తీసేసి కరెక్ట్ దోవల మనల్ని నడిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం డైలీలో కూడా మనం ఆలోచిస్తే, మనము ఈ ప్రాపంచికమైనటువంటి అటాచ్మెంట్స్ మనల్ని, అంటే మనకు దృష్టి ఉండొచ్చు, వీఆర్ స్టాంచ్ డివోటీస్ ఆఫ్ భగవాన్ బాబా ఆర్ సంథింగ్, రామకృష్ణ అందరు కూడా, కానీ మనము మన మన భావాలు అవన్నీ కూడా దీనికి అటాచ్మెంట్స్ అయినది. స్వామి ఎవరు దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు అనుకుంటాను, ఆయన చాలా పండితుడు, మంచి భక్తుడు, స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి వ్యక్తి. చివరకు ఆయన రాసిన ఆర్టికల్ చదివితే, స్వామి నా దగ్గరికి వచ్చి ఉండు అని చెప్పి చివరిలో అన్నాడు, కానీ నా యొక్క బంధాలు నన్ను వదిలిపెట్టలేదు, నేను స్వామి దగ్గర కాకుండా ఇంట్లోనే పోయే పరిస్థితి వచ్చింది అన్నాడు. ఇంట్లోనే వెళ్ళిపోయినాడు. స్వామి రమ్మన్నా కూడా ఆయన రాలేకపోయారు. అది మన ప్రారంభ కర్మ అనుకుంటాం. ప్రారంభ కర్మను కూడా మార్చగలిగినటువంటి శక్తి మన ముందు స్వామి గ్రేసే. కానీ ఆ గ్రేస్ రావాలంటే ఏం చేయాలి, మన గ్రాస్ ను వదిలిపెట్టాలి. స్వామి చెబుతాడు, గ్రాస్, ప్రపంచంలో ఉన్నదంతా గ్రాస్, నా దగ్గర ఉన్నది గ్రేస్. ఈ గ్రాస్ ను వదిలిపెట్టినప్పుడే గడ్డిని ప్రపంచంలో, అప్పుడు మనం భగవంతుడి యొక్క గ్రేస్ ని అందుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి మనము అంటే ఒక్కోసారి మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఎంతో గొప్పవి చేస్తాము, స్వామికి ఇష్టమైనవి చేస్తూ ఉంటాము, కానీ చిన్న వాటిల్లో దానికి అటాచ్మెంట్ అయిపోతుంది. అటాచ్మెంటే మనల్ని దూరం చేస్తుంది. స్వామి ఒక చిన్న చాలాసార్లు స్టోరీ చెప్పారు. అంటే ఒక సన్యాసి ఏం చేశాడు అని చెప్పంటే, అతను ఇల్లు వాకిలి సంసారము అన్ని వదిలిపెట్టాడు. అన్ని వదిలిపెట్టి చివరికి మన ఒక నిర్జనమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు. సన్యాసిగా కాషాయ వస్త్రాలు ధరించాడు. అక్కడ ఏదో జపధ్యానాదులన్నీ చేసుకుంటున్నాడు. ఊళ్ళోకి వెళ్ళి భోజనం, ఆహారం తీసుకొని వచ్చేవాడు. ఆహారం తీసుకొని వచ్చి ఒక బండ మీద కూర్చొని అతను ఆహారాన్ని తీసుకుంటుండేవాడు. ఒకరోజు ఊళ్ళోకి వెళ్ళాడు, అక్కడ భిక్షాటన చేశాడు. కొంత ఆహారం తీసుకొచ్చుకొని రోజు తినే ఆ బండ దగ్గరికి వచ్చి కూర్చోబోని తినటానికి పోతుండేప్పటికీ ఆ బండ మీద వేరే ఒక సన్యాసి కూర్చొని ఏదో భోజనం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి, ఏమయ్యా, గత 2 సంవత్సరాలకి ఈ బండ మీద కూర్చొని నేను భోజనం చేస్తూ ఉన్నాను, ఇవాళ నువ్వు వచ్చి ఈ బండను తీసుకొని నా బండ మీద కూర్చొని చేస్తున్నావు, కావాలంటే ఇంకొక రాయి మీద ఇంకొక బండ మీద కూర్చొని నువ్వు భోజనం చేయి, ఈ బండ నాది గనక నాకు ఇచ్చే అన్నాడు. అప్పుడు ఆ స్వామీజీ అంటాడు, ఏమయ్యా, సంసారాన్ని వదిలిపెట్టావు, భార్య పిల్లలు ఆస్తి పాస్తులు అన్ని వదిలిపెట్టావు, చివరికి ఈ బండకి పరిమితం అయిపోయినావా? బండనే వదలలేకపోతే భగవంతుడు నీకెట్టా దొరుకుతాడు? అంటే ఇవన్నీ మనకు ఒక చిన్న స్టోరీస్ లాగా విని వదిలేయకూడదండి. కాంటెంప్లేట్, ఆలోచించేయాలి. మనలో ఇటువంటి విషయాలు ఏమైనా మీకంటే నేనేదో జస్ట్ నా యొక్క రోల్ని నేను ఫాలో అవుతున్నానే కానీ నేను మీ అందరికంటే అధికుడిని కాదు, చెప్పే వ్యక్తిని కాదు. జస్ట్ వీఆర్ షేరింగ్ ది ఇన్ఫర్మేషన్ వాట్ స్వామి సే, స్వామి ఈజ్ టెల్లింగ్. స్వామి ఎంతసేపటికి ఆయన దృష్టి అంతా మన మీదే. వీడు ఎక్కడికి పోతున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, వీడిని ఎట్లా మంచి దోవలో పెట్టాలి అని, వీడికి స్పీచ్ చెబుదామా, లేకపోతే ఒక మిరకిల్ చేద్దామా, లేకపోతే ఇంకొక వస్తువు ఇద్దామా, ఎట్లాగైనా తన దోవలోకి తెప్పించుకోవాలని చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ చెప్తూ ఉంటారు. కాబట్టి వీటిని మనం అర్థం చేసుకొని మన వైపుగా అర్థం చేసుకోవాలి. ఎన్నో సత్సంగాలు వింటాము, ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలు చదువుతాము, ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. బట్ రియల్లీ వాట్ వీఆర్ డూయింగ్, మనం ఆ విధమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ పెట్టుకుంటే ఇంకా అసలు నథింగ్ టు డూ, ఇంకా అసలు స్పీచ్లు కూడా వినక్కర్లేదేమో, ఇంకా ఏం చేయక్కర్లేదేమో. అంటే ఒక్కసారి గమ్యం చేరిన తర్వాత, అంటే ఒక బుక్ తీసుకున్నాము, విజయవాడ వెళ్ళటానికి, అందులో ఏదో రోడ్డు మ్యాప్ లేకపోతే అన్ని ఉన్నాయి, ఈ మ్యాపులు చూసుకున్నాము, పుస్తకాలు చదువుకున్నాం, ఎక్కడ ఏముంది తెలుసుకున్న తర్వాత
అని ఆ బుక్ని పక్కన పడేయచ్చు, ఇంకా అక్కర్లేదు. జస్ట్ ఆఫ్టర్ రీచింగ్ ది గోల్ మనం యూ హ్యావ్ టు డిస్కర్డ్ ఆల్ దీస్ థింగ్స్. ఎంతకాలం పుస్తకాలు చదువుతామని స్వామి అంటూ ఉంటారు కదా, జీవితం అంతా ఎంక్వైరీ చేస్తూ పోతే ఆచరణలో ఎప్పుడు పెడతా ఉంటారు. కాబట్టి ఈ ఉదాహరణలన్నీ కూడా మనలో ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అని మనము ఇంట్రోస్పెక్ట్. మనం ఇదివరకు కూడా ఒక టాపిక్ లో చెప్పుకున్నాం, సెల్ఫ్ ఆడిట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వామి దానికి అత్యధికమైన ప్రాముఖ్యత ఇచ్చారు, సెల్ఫ్ ఆడిట్. అంటే మనం ఏం చేస్తున్నాం? స్వామి ఇప్పుడు ఇవాళ ఈ స్పీచ్ చెప్పారు, ఇది మనకేమన్నా వర్తిస్తుందా? స్వామి ఒకసారి అన్నాడు, ఏంటి, ఎవరైనా మీరందరూ కూడా నేను చెప్పినటువంటి స్పీచ్ ని వాడి దుర్గుణానికి ఇవాళ స్వామి చెప్పిన స్పీచ్ సరిపోయింది అని చెప్పి వాడిని గురించి ఆలోచిస్తాడు, ఆ స్పీచ్ నాకేమన్నా ఉపయోగిస్తుందేమని మీరు ఆలోచించుకోవట్లేదు. ఇవన్నీ మంచివే, సత్సంగాలు, పుస్తకాలు చదవటము, సాధనలు చేయటము, జపధ్యానాదులు అన్ని అవసరమే. బట్ ఇవన్నీ ఏమిటి అని చెప్పంటే రోడ్డు సూచికలు, మార్గానికి పోయేటువంటి సూచికలు. కానీ వీ హ్యావ్ టు స్టార్ట్ జర్నీ ఇన్ ద పాత్ షోన్ బై భగవాన్ అండ్ ఫైనల్లీ యూ హ్యావ్ టు రీచ్ ది గోల్. కాబట్టి ఈ అటాచ్మెంట్ అనేటువంటిది అత్యధికమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటిది స్పిరిచువాలిటీ. ఆ అటాచ్మెంట్ ఎవరికి అటాచ్మెంట్? నాట్ టు ది వరల్డ్ బట్ టు ది గాడ్. కనెక్షన్ కనెక్షన్ కనెక్షన్. స్వామితోటి ఆ కనెక్షన్ మనము పెట్టుకున్నప్పుడు మన స్థితిగతులు మారుతాయి. చివరికి ఇప్పుడు మనం పూర్వకాలం పుట్టభర్తలో స్వామి దగ్గర చూసేవాళ్ళం. ఇప్పుడు ఇంకా ఎర్లీ స్టేజెస్ లో వెన్ స్వామి ఈజ్ ఇన్ ఫిజికల్ ఫామ్, ఇంకా పూర్వకాలంలో స్వామి దర్శనానికి వచ్చినప్పుడు చాలా మంది కుర్చీలు వేసుకొని కూర్చుండేవాళ్ళు. అందులో కొంచెం ఏజ్డ్ వాళ్ళు, కింద కూర్చోలేని వాళ్ళే కాకుండా చాలా అంటే చాలా అనారోగ్యవంతులు. సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ రీచింగ్ ది డెత్ డ్యూ టు దేర్ క్రానిక్ సిక్నెస్. కొంతమందికి నేను చూశానండి, అసలు కళ్ళు స్వామి కనపడుతున్నారా లేదా వాళ్ళకి, పాపం కళ్ళు నుంచి నీళ్లు కారుతుంటాయి, నోట్లో నుంచి చొంగ కారుతూ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. బట్ దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. నేను వాళ్ళని అప్పుడు ఆ కాలంలో ఏదో కొద్దిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను, ఏమిటి అసలు ఎందుకు ఇక్కడ ఇట్లా ఉంటున్నారు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. అక్కడ రెస్ట్ ఏం లేదు సార్, రెస్ట్, కానీ ఇక్కడ రెస్ట్ ఉంది. చివరికి కొంతమంది ఏమి ఎక్స్ప్రెస్ చేశారంటే, సార్ నాకు ఏమీ భయం లేదు, నాకు చచ్చిపోయినా నాకేం ఇబ్బంది లేదు, ఇక్కడ బాగుంది చాలు, నేను చనిపోయేటప్పుడు హాయిగా ఆనందంగా పోతాను అనే స్థితికి అన్నారు అని చెప్పంటే వాళ్ళు అంటే బికాస్ దే ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ది గాడ్. పుట్టపర్తిలో ఏమిటి, నేను ఇంకా కొద్దిగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే నాకు అనిపించింది, ఇక్కడ అందరూ ఉన్నారు ఈ దీంట్లో. మా బ్రదర్ ఐఎస్ రామకృష్ణ గారు ఉన్నారు, చివరిలో నేను చెప్తాను. ఆయన హీజ్ ఏ వెరీ సీనియర్ స్టూడెంట్ ఆఫ్ స్వామి. ఇందులో ఐఎస్ రామకృష్ణ గారు అని ఉన్నారు, ఫోటో కూడా మీకు కనపడుతూ ఉంటుంది. ఈజ్ ఎ వెరీ సీనియర్ స్టూడెంట్, హీఈస్ మై క్లోజ్ బ్రదర్. నౌ హీఈస్ వర్కింగ్ యాజ్ జియో ఫైబర్ కి స్టేట్ లెవెల్లో అధికారిగా చేస్తున్నారు. చివరిలో కూడా ఒక మాట వారి గురించి చెప్తాను అనుకోండి. ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. అయితే మనము ఈ అనుభవాలని ఎంతో మందిని పొందాము. ఎంత అదృష్టవంతులు స్వామి దగ్గరగా ఉంటే చాలా మనకు మన లెవెల్లోకి రాముడు, కృష్ణుడు, భగవద్గీత బోధించారు. సరే, మనం దాన్ని అర్థం చేసుకోవాలి, మన జీవితానికి ఎక్కడ వర్తిస్తుందో మనకు తెలియకపోవచ్చు. కానీ స్వామి ప్రతి పాయింట్ని కూడా మనకు పేరు వెల్నో పర్సనే, సమయానికి గుర్తు రావట్లేదు. అతను స్పేస్ విమానంలో అతను పోతూ ఉంటే అతను అంటే సింక్లేర్ కాదు, అతను ఆల్ రక్కర్ సాయిరామ్ ఆల్ రక్కర్ స్వామి దగ్గర స్థిరపడ్డాడు. ఎంతో రోజు స్వామి దర్శనానికి వెళ్తూ ఉన్నారు, ఐదో ఉన్నారు. ఒక రోజున ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి అతను, స్వామి ఐ వాంటెడ్ టు మ్యారీ హర్, నేను మ్యారీ చేసుకుంటాను అని అన్నాడు. యు వాంట్ టు మ్యారీ అని అంటూ స్వామి అన్నట్టు, యు వాంట్ అటాచ్మెంట్, నీకు అటాచ్మెంట్ కావాలా అంటూ స్వామి అన్నట్టు, ఇఫ్ యు వాంట్ ఎనీ అటాచ్మెంట్ అటాచ్ టు గాడ్ ఓన్లీ, నాట్ టు ది వరల్డ్ అన్నాడు ఆయన రాశారు. ఇంకా నీకేమైనా అటాచ్మెంట్ కావాలంటే భగవంతుడితోనే అటాచ్మెంట్ చేసుకో, ఇంకా ప్రాపంచికమైన అటాచ్మెంట్ వద్దు అని. అయితే ఇక్కడ కొద్దిగా మనం ఇంకొంచెం విశ్లేషణ చేసుకోవాలి. అంటే స్వామికి మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదా, ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాలు లేకపోతే ఇవన్నీ మనం ఒక ఉంగరం కూడా పెట్టుకోకూడదా, లేకపోతే ఒక సినిమా కళ్ళకూడదా, లేకపోతే కూడా అన్నీ చేయమని చెప్పారండి స్వామి. అన్ని చేయమని చెప్పారు కాబట్టి మనకు గోల్డ్ ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, ఇళ్ళు ఇస్తున్నారు. చివరకు స్వామీజీలు అక్కడ అఖిలాంధ్ర సాధు పరిషత్ సభ జరిగినప్పుడు వాళ్ళందరికీ కూడా బట్టలు ఇచ్చారు, కుక్కర్లు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఈవెన్ సినిమాకు బొమ్మని చెప్పారు. నాకు ఒకసారి అనిల్ కుమార్ గారు మా గుంటూరు దగ్గర పనిచేసేవాళ్ళు కాబట్టి ఒక రోజున బస్ స్టాండ్ లో ఆయన కనిపించారు 40 years బ్యాక్.
కనిపించి మ్యారేజ్ చేశారు. స్వామి మ్యారేజ్ చేశారు. వాళ్ళ కూతురికి వాడు అబ్బాయి ఏమన్నా స్వామి స్టూడెంట్ చేశారు. చేసిన తర్వాత అతన్ని పిలిపించి అన్నట్టు, అరే నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు కదా, మంచిదేను. అయితే ఇదివరకు నువ్వు అందరితో ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళేవాడు, ఇప్పుడు అట్లా వెళ్ళవాక, సినిమాకి వెళ్ళాలంటే మీ ఇద్దరే కలిసి వెళ్ళండి అని చెప్తారు. ఇది నాకు అనిల్ కుమార్ గారు బస్ స్టాండ్ లో, గుంటూరు బస్ స్టాండ్ లో. కాబట్టి మన యాస్పిరేషన్స్, మన యొక్క ఆలోచనలు, మన అలవాట్లు ఆయనకి తెలియనివి కావు. అవన్నీ మనం అంటే స్వామి అంటుంటారుగా, ముందు మీరు అడిగినవి ఇస్తాను, చివరికి మీరు ఏ స్థితికి తీసుకెళ్తాను, నేను ఏదైతే ఇవ్వాలి అనుకున్నారో అది కోరుకుండేలా చేస్తాను అన్నారు. మనం అందరం ఇప్పుడు ఆ స్టేజ్లోనే ఉన్నాం, ఆ స్టేజ్లోనే ఉన్నాం. ఉండబట్టే ఇంత టయాన్ని ఇచ్చేసుకొని ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ గారు రోజంతా దానికి ఆయన ఈజే ఆయన నాకు గత 40 ఏళ్ళుగా తెలుసు. పెద్ద కోల్ ఫ్యాక్టరీ అదంతా అక్కడ, దాంట్లో పెద్ద మేనేజరు అన్ని చేశారు. ఎరండ్ మనీ, ఎరండ్ నేమ్ అండ్ ఫేమ్, బట్ అన్ని వదిలిపెట్టాడు. ఎందుకంటే వాటి వల్ల మనకేం ఉపయోగం లేదు, ఈ జీవితానికి పనికిరావు. అవన్నీ అటాచ్డ్ కాదు, డిటాచ్డ్. ఫైనలీ అటాచ్డ్ టు గాడ్ అండ్ సో దట్ అక్కడ ఆయన ఆనందాన్ని పొందుతూ స్పిరిచువల్ గా ముందుకెళ్ళిపోతూ తీస్తున్నాడు. ఈ డెరైవ్డ్ జాయ్ ఫ్రమ్ దట్ ఆస్పెక్ట్. కాబట్టి మనము అవన్నీ ఉండవలసింది, అవన్నీ కూడా ఉండాలి. కానీ స్వామి ఏం చెప్పారంటే, ఒకటి, అవన్నీ తీసుకోండి బట్ అవి శాశ్వతం కాదు అని గుర్తు పెట్టుకోండి అని అన్నారు. దట్ ఇస్ నాట్ ది పర్మనెంట్. అవి పాసింగ్, వస్తుంటాయి పోతుంటాయి. జగత్, స్వామి చెప్పారు, జగత్, జ అంటే రావటము, పుట్టటము, గత్ అంటే వెళ్ళిపోవటం. ఈ జగత్తులో ఏదైతే ఉందో పుడుతుంది, వెళ్ళిపోతుంది, ఇంక్లూడింగ్ ది ఫిజికల్ బాడీ ఆఫ్ స్వామి. జగత్తులో ఏదైతే వచ్చిందో అంటే కంటికి కనపడేదంతా పోతుంది, కనపడిందే ఉంటుంది. దృశ్యం తన్నశ్యతి, బ్రహ్మ సత్యం జగన్మిథ్య. కాబట్టి అవన్నీ పోతాయని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్రహ్మాండమైన నాకు ఎన్టీ రామారావు క్రాప్ ఉండేది, లక్ష్మీనారాయణ గారికి ఇంకా అంతకంటే టాప్ క్రాప్ ఉండేది, ఇప్పుడు అన్ని పోయినాయి. బట్ మనలో ఉండేటువంటి ఆ దివ్యత్వం ఉన్నదే. అప్పుడు లక్ష్మీనారాయణ గారు నేను కలిసి స్వామి గురించి చర్చిస్తున్నాం, ఇప్పుడు అంతే, రేపు రాబోయేదంతే, ఇంకెప్పుడైనా అంతే. అంటే నేను జస్ట్ ఊరికే కంపేర్ చేస్తున్నాను, అంతకంటే ఏం లేదు. అంటే ఏంది, మనలో ఉండేటువంటి ఆ దివ్య భావాలు ఎప్పుడు ఉంటాయి. బట్ ఫిజికల్ బాడీ ఈజ్ చేంజింగ్ ఆల్వేస్. ఫిజికల్ బాడీ ఈజ్ ఆల్వేస్ చేంజింగ్. కంటికి కనిపించేవన్నీ పోతూ ఉంటాయి. కాబట్టి మనం వచ్చే వాటిని స్వాగతించండి, వెళ్ళేటప్పుడు బాధపడవద్దన్నారు. అది ఇంపార్టెంట్. తీసుకోండి మనకు వచ్చింది, కానీ పోంగానే బాధపడవు. అప్పుడే మీకు విచారము, దుఃఖము, తర్వాత టెన్షన్, ఆదుర్ద వస్తాయి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, కొత్తగా మ్యారేజ్ అయింది. కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు మనకు తెలుసు, బ్రహ్మాండంగా ఆనందంగా ఉంటారు, సినిమాలు షికార్లు. ఆ అమ్మాయికి ఫస్ట్ బర్త్డే వచ్చింది. రావటంతో ఆ బర్త్డే రేపు అనగా తెల్లవారు లేవంగానే ఆశ్చర్యపోయింది. హస్బెండ్ ఇల్లంతా డెకరేట్ చేశాడు, ఎంతో హ్యాపీగా చేశాడు. లేవటంతో ఇవాళ ఏం లేదు, నువ్వు నీకు ఇదిగో అప్పుడు 10,000 రూపాయలు పట్టు చీర తీసుకొచ్చారు, చాలా బాగుంది, గుళ్ళోకి వెళ్దాము, ఆ తర్వాత టిఫిన్ చేద్దాము, ఆ తర్వాత సినిమాకి వెళ్దాము, ఈవినింగ్ అమ్యూజ్మెంట్ పార్క్, తర్వాత భోంచేసి వద్దాం, దిస్ ఇస్ ద షెడ్యూల్ ఆఫ్ ది డే. చాలా హ్యాపీగా పొంగిపోయింది. ఇంత ఆనందంగా ఉందండి ఇవాళ నాకు, చాలా హ్యాపీ అని. ఫస్ట్ ఆ పట్టు చీర కట్టుకుంది, గుళ్ళోకి వెళ్ళింది. గుళ్ళోకి వెళ్ళినప్పుడు పంతులు గారు ఏమన్నారంటే, అమ్మా నీ బర్త్డే కాబట్టి నువ్వు దీపారాధన నూనె వేసి, ఒత్తులు వేసి నీ చేత్తో దీపారాధన చెయ్యి, నీకు మంచిది. తప్పకుండా స్వామి అంది. ఏం జరిగింది, ఆ పట్టు చీరను దగ్గరగా కట్టుకుంది. దీంట్లో ఆ నూనె వేసేటప్పుడు చిన్న డ్రాప్ ఆఫ్ ఆయిల్, ఒక నూనె చుక్క ఆ పట్టు చీర మీద పడింది. అంతే, ఆవిడలో ఉండే ఆనందం అంతా ఆవిరైపోయింది అని రాశారు. అంతా పోయింది. ఆ రోజు ఆవిడ చెప్పినవన్నీ చేశారు, సినిమాకి వెళ్ళారు, లేకపోతే డిన్నర్లు, లంచ్లు, ఇంకా అన్ని మ్యూజియం అన్నీ చేశారు. బట్ ఈవిడ అటాచ్మెంట్ అంతా చీరకు ఉండేటప్పటికి ఉన్న ఆనందం అంతా పోయింది. అది కూడా అటాచ్మెంట్ ఏమిటి, ఒక చిన్న నూనె చుక్క, కడిగితే పోవచ్చు, లేకపోతే ఇంకో చీర కొనుక్కోగల సమర్థత ఉంది. బట్ ఆవిడ దానికి అటాచ్మెంట్, సో మచ్ అటాచ్మెంట్ మేక్ యూ లూజ్ యువర్ ఫ్రీడమ్, నీ స్వేచ్ఛను పోగొడుతుంది అని స్వామి చెప్పారు. అటాచ్మెంట్ ఉండాలి, స్వామి చెప్పారు, ఎంతవరకు ఉండాలో అంతవరకు పెట్టుకోండి, అదర్వైజ్ నీకు దుఃఖం దుఃఖం దుఃఖం. ప్రపంచం సుఖాన్ని ఇవ్వాల్సింది ప్రపంచం దుఃఖాన్ని ఇస్తుంది. ఎంతో ఆప్తమిత్రుడుగా ఉండేటువంటి వాడు, ఆ వైఫ్, హస్బెండ్, సన్ను, డాక్టరు ఎంతో సుఖాన్ని ఇస్తున్నారు, ఆనందాన్ని ఇస్తున్నారు. ఆ అమ్మాయిని చూస్తేనే, మన అబ్బాయిని చూస్తేనే ఉండదు.
ఒక్క నిమిషంలో ఆ అబ్బాయి ఏదైనా సరే నేను అమెరికా వెళ్ళిపోతున్నాను, ఇంకా నీతో దగ్గరికి రాను అను, లేకపోతే నేను అడిగింది ఇవ్వలేదు కాబట్టి నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను అంటే దుఃఖం అంతా పోతుంది. అంటే వాట్ జాయ్ యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ దట్ పర్సన్, యు ఆర్ ఆల్సో గెటింగ్ ది సేమ్ గ్రీఫ్ ఫ్రమ్ దట్ పర్సన్. వాళ్ళు అక్కడి నుంచే విచారం వస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ చేంజింగ్ పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి వచ్చిన వాటిని స్వీకరించండి, వద్దని చెప్పలేదు. బట్ పోయేటప్పుడు బాధపడకుండా ఉండకండి. బాధపడకుండా ఉండాలంటే ఏమవుతుంది, ఏం చేయాలి? అటాచ్మెంట్ దాంతో పెంచుకోకుండా ఉండాలి. అటాచ్మెంట్. స్వామి ఒక రోజున దర్శనం ఇస్తున్నారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. అంటే మనలో కూడా రకరకాల భావాలు కదండి. స్వామి అంటే ఇష్టమే. స్వామి ఒక ఆవిడ ముందుకుండా వెళ్తున్నారు, స్వామి ఏమి అన్నారు. ఏమి అంటే, స్వామి ఇప్పటికి 3 జతలు చెప్పులు పోయినాయి ప్రశాంత నిలయంలో అంది. భగవంతుడు వచ్చి ఎదురుగ్గా నించున్నాడు. ఆయన మోక్షం కావాలంటే మోక్షం ఇస్తాడు, ముక్తి కావాలంటే ముక్తి ఇస్తాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిజ్ హ్యాండ్స్. అంటే ఆవిడ చెప్పులు పోయినాయి అందుకే. స్వామి ఇంకా ఆవిడ తట్టు కూడా చూడలేదు, వదిలేయి అని వెళ్ళిపోయింది అర్థం. వదిలేయి. అప్పుడు ఆవిడకి తట్టిందో లేదో కానీ పక్కన వాళ్ళు ఒకళ్ళు ఏం చెప్పారంటే, ఇది పెద్ద మంత్రం, వదిలేయి. వదిలేసేయటం అనేది పెద్ద మంత్రం. మనం కూడా ఆలోచిద్దాం, ఇంట్రోస్పెక్షన్ చేసుకుందాము. చాలా మంది, అందరూ కాకపోవచ్చు, కానీ జనరల్ గా కేటగిరీ ఏమిటి అంటే, మనం ఎంతో చెప్తాం, ఎన్నో చేస్తాము. జస్ట్ 100 రూపాయలు పోతే 100 రోజులు ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు. పోనీ అయిపోయింది, అయిపోయింది, పోనీ ఏడ్చిన తిరిగి రాదు కదా. ఎందుకు దానికి అంత అటాచ్మెంట్ పెట్టుకోవటం? వదిలేస్తే వద్దు. పోనీ స్వామి అంటుంటాడు, వర్రి అంటూ ఉంటాం. వర్రి వేస్తే నీకేమన్నా వస్తుందా? యు బీ హ్యాపీ. ఆ హ్యాపీనెస్ వర్రీని తొలగిస్తుంది. హ్యాపీనెస్ వర్రీని తొలగిస్తుంది. ఎక్స్ట్రాసీ స్వామి దగ్గర వచ్చేటువంటిది. స్వామి గురించి ఆలోచించు, 100 రూపాయల గురించి తీసేయి, స్వామి గురించి ఆలోచించు. యూ విల్ గెట్ జాయ్, పీస్, హ్యాపీనెస్, బ్లిస్ఫుల్నెస్ అన్ని వస్తాయి. వచ్చినప్పుడు ఈ 100 రూపాయలు చాలా తక్కువగా ఉంటుంది. మనం అటాచ్మెంట్ 100కి ప్రపంచానికి ఉండబట్టి దుఃఖం వస్తుంది. కానీ అటాచ్మెంట్ స్వామి వైపు వెళ్ళిపోతే, ఒకసారి స్వామి వచ్చేసేసి నీది 1,00,000 రూపాయలు పోయింది అనుకోండి, సరే 1,00,000 అంటే కొద్దిగా ఎక్కువ అనుకుంటాం. స్వామి వచ్చి నేనే పోగొట్టాను, పర్వాలేదు, వదిలేసి అని అంటే, ఓహో స్వామి మీరేనా అంటే, అది ఓకే స్వామి అంటే వెన్ వీ అటాచ్ టు గాడ్ విల్ హ్యావ్ ఏ పీస్ఫుల్ లైఫ్, సింపుల్ లైఫ్. అది అందుకనే స్వామి అనే ప్రతి మాట అది గూఢంతో, అర్థంతో కూడుకున్నటువంటిది. స్వామి ఏమంటూ ఉంటారు, ఏదన్నా ఇబ్బంది వచ్చిందా నా గురించి అనుకో, నా గురించి తలుచుకో. రావులపాలెంలో వర్ధనరావు గారు అని ఉన్నాడు, మనకు తెలిసి మంచి సర్వీస్ చేస్తాడు. ఆయన ఫస్ట్ తూర్పుగోదావరికి స్వామి వాటర్ ఇచ్చినప్పుడు, ఆయన యువకుడు కాబట్టి అప్పుడు ఆయన ఇవన్నీ చేసాడు కాబట్టి ఆయనకు కూడా 10 నిమిషాలు మాట్లాడమన్నారు స్వామి ముందు. ఆయన చెప్పాడు, స్వామికి ఒక ఫ్లవర్ ఆఫర్ చేసి పాద నమస్కారం చేసుకొని మైకు దగ్గరికి వెళ్ళబోతుంటే ఇతనికి షివరింగ్ వచ్చింది. అమ్మో స్వామి ముందు నేను మాట్లాడగలుగుతానా లేదా, అసలు ఎట్లా. ఇప్పుడు స్వామి పాదాలు పట్టుకొని ఫ్లవర్ ఇచ్చినప్పుడు, స్వామి మీ గ్రేస్ అంటే, ఇప్పుడు స్వామి అన్నట్టు నన్ను దలుచుకొని మాట్లాడు, బాగా మాట్లాడుతుంది. ఇట్స్ ఎ వెరీ సింపుల్ డైలాగ్, చాలా చిన్నదే, కానీ నన్ను తలుచుకో. ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ టు స్వామి యు విల్ బి ప్రొటెక్టెడ్. ఇఫ్ యు కనెక్టెడ్ టు స్వామి యు విల్ బి ప్రొటెక్టెడ్. ఆ ప్రొటెక్షన్ ఏంటి? ఒక స్పీచ్ ఇవ్వటం కావచ్చు, సంసార బంధాలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఏదైనా సరే కూడా జస్ట్ యు విల్ బి ప్రొటెక్టెడ్. అంటే ఏంటి? స్వామిని అనుకోగానే క్యాన్సర్ పోదు, స్వామిని అనుకోగానే ఫైనాన్షియల్ ట్రబుల్స్ పోవు, స్వామిని అనుకోగానే ఉద్యోగం రాదు, అన్ని కాదు. బట్ యూ విల్ గెట్ హ్యాపీనెస్ ఈవెన్ ఇన్ స్పైట్ ఆఫ్ ల్యాకింగ్ దోస్ ఆల్ దీస్ థింగ్స్. అవి లేకపోయినప్పటికీ కూడా హ్యాపీగా ఉండగలుగుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. భగవంతుని అనుకోగానే మన కోరికలన్నీ తీరిపోవాలి అనేటువంటిది అది భ్రాంతి. మనకు రావాల్సిన వేటు ఆయన రప్పిస్తారు, చేస్తారు. కానీ ఎందుకు తలుచుకోవాలి అంటే, అవి మనకు ఆ కోరికలు ఫుల్ఫిల్ అయినా కాకపోయినా, మన అంబిషన్స్ అయినా కాకపోయినా కూడా we will get happiness in spite of all these things if you connected to God. కానీ మన కనెక్షన్ అంతా దీని మీద ఉంటుంది. మధ్యలో వస్తుంటాయి, మధ్యలో వచ్చిన దాని మీద కనెక్షన్ మళ్ళీ స్వామిని వదిలిపెడతాము, దీనికి వెళ్ళిపోతాం. ఒక స్వామి ఒక చిన్న కథ చెప్పారు, ఇది కొద్దిగా అందరికీ తెలియకపోవచ్చు కూడా. ఏంటంటే, ఒక ఫాల్స్ సన్యాసి, నకిలీ సన్యాసి అన్నారు స్వామి.
తెలుగులో. నకిలీ సన్యాసి అంటే వాడేమో ఊరికనే వేషం వేసుకున్నాడు పొట్ట గడవటానికి. ఒక అడవి ప్రదేశంలోకి అందరూ చుట్టుపక్కల సన్యాసులు ఉంటే అక్కడ ఒక చిన్న గుడిసె వేసుకున్నాడు, కూర్చున్నాడు. వాడి దగ్గర సన్యాసులు అనగానే మనకు అందరూ అంటే మనలో సన్యాసి గుణాలు ఉన్నాయనో ఏదో వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటాము. మనకేదో ఊరికనే అతను మోక్షం ఇస్తాడేమో అని చెప్పేసి. ఎవ్వరూ మోక్షం లేరు. మనం తెచ్చుకోవాల్సిందే. దే విల్ హెల్ప్ ఆల్ దోస్ థింగ్స్. ఈవెన్ స్వామి కూడా చెప్పారు. స్వామి నాకు మనశ్శాంతినివ్వండి అని ఒక అతను వెళ్ళి అడిగాడు. అంటే స్వామి విషయం వేరు, ఆయన ఇవ్వదలుచుకుంటే డైరెక్ట్ గాను ఇస్తారు. కానీ స్వామి ఏమన్నారంటే, స్వామి సైతం నీకు మనశ్శాంతినివ్వలేరు, కానీ మనశ్శాంతి పొందటానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా నీకు ఇచ్చారు. యూ హ్యావ్ టు యూటిలైజ్ దోస్ ఎక్విప్మెంట్ అండ్ గెట్ ది పీస్. అంటే అన్ని ఇచ్చారు. వంట చేసుకోవటానికి పాత్రలు, స్టవ్, కూరగాయలు, బియ్యము అన్ని ఇచ్చాడు. కానీ వంట చేసుకొని భుజించవలసిన వాళ్ళం మనమే అన్నట్లుగా. కాబట్టి సరే, అందరూ నకిలీ సన్యాసి దగ్గరికి వెళ్తున్నాడు, వాడికే తెలుస్తున్నాడు. అతను రోజు పొద్దున్నే అక్కడ ఒక నది ఉంది, అందరూ సన్యాసులు స్నానం చేస్తుంటారు, ఇతను కూడా చేస్తూ ఉంటాడు. ఒక రోజున సన్యాసి స్నానం చేస్తున్నప్పుడు దూరంగా ఒకటి మెరుస్తున్నటువంటి ఒక వస్తువు కనపడింది. ఇతను పరిశీలనగా చూస్తే ఒక వెండి చెంబు ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాడు. ఇప్పటికి ఇతనికి వెంటనే భ్రాంతి కలిగింది. భ్రమ నుంచి భ్రాంతి నుంచి భ్రమ. సన్యాసికి అన్ని వదిలిపెట్టవలసిన వాడు అంటే వీడు నకిలీ సన్యాసి. సరే, ఈదుకుంటూ వెళ్ళాడు, ఆ ప్రవాహానికి ఎదురీది వెళ్ళి ఆ చెంబును పట్టుకున్నాడు. కొద్దిగా ఆహా, నాకు ఒక వస్తువు వచ్చింది, వెండి చెంబు అనుకొని ఒక చెంబుని పట్టుకున్నాడు, రెండో చేత్తో ఈదుతున్నాడు. రెండు చేతులతో ఈదలేడు కదా, ఈదుతున్నాడు. సగం దూరం వచ్చేప్పటికి ఆ ప్రవాహానికి తట్టుకోలేకపోయినాడు. ఇక కొట్టుకొని పోతానేమోనని అప్పుడు ఆ చెంబును వదిలేసి రెండు చేతులతో ఇది ఒడ్డుకు వచ్చాడు, ఏడుస్తున్నాడు. ఏమిటంటే నా చెంబు పోయింది, నా వెండి చెంబు పోయింది, అది 50,000 ఖరీదైంది అని ఏడుస్తున్నాడు. అప్పుడు స్వామి చెప్పారు, ఒక నిజమైన సన్యాసి అక్కడికి వచ్చాడు. ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా చెంబు పోయింది సార్ అన్నాడు. అది నీ చెంబు ఎందుకు అవుతుంది? నువ్వు నీటిలో దెక్క ముందు నీ చెంబు కాదు అది, కానీ మధ్యలో నీకు వచ్చిన నీ చేతికి పట్టుకున్న చెంబు అది నీది అనుకున్నావు. ఇప్పుడు పోయిన తర్వాత నాది పోయిందని ఏడుస్తున్నావు. యాక్చువల్గా అది నీది కాదు కదా, మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది కదా అన్నాడు. ఇది స్వామి ఈ కథ చెప్పి అన్ని అంతే, పర్మనెంట్ ఓన్లీ గాడ్. స్వామి చెబుతుంటారు కదా, స్టూడెంట్స్ ఒక్కోళ్ళు ఫోటో తీర్చుకుంటున్నారు, స్వామి పక్కన నించొని స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు, ఇంకో స్టూడెంట్ వస్తున్నాడు, ఫోటో తీర్చుకుంటారు, వెళ్ళిపోతున్నారు. అప్పుడు స్వామి, అరే ఏం జరుగుతుందో తెలుసా, మీరందరూ వస్తున్నారు వెళ్తున్నారు, కానీ నేను మాత్రం పర్మనెంట్ గా ఉన్నాను. అంటే ప్రపంచం వస్తుంటుంది పోతుంటుంది, వ్యక్తులు, పరిస్థితులు, ఇంకా అన్ని వస్తుంటాయి పోతుంటాయి, బట్ గాడ్ ఈజ్ పర్మనెంట్ వస్తువుకి మనం అటాచ్ అయినాం అనుకో, ఏమైపోతుంది, మనం ఎప్పుడు పర్మనెంట్గా హ్యాపీగా ఉంటాం. అదంత ఈజీ కాదు భగవంతుడితో అనుకుంటాము, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్వామి, విత్ ద మెసేజెస్ ఆఫ్ స్వామి, ద కనెక్షన్ టు స్వామి, ఇట్ విల్ బి మేడ్ ఈజీ. స్వామి ఎంతో మంది సత్యసాయి భక్తుల్లో ధనానికి వాటికి విలువ ఇవ్వకుండా స్వామికే, భగవంతుడికి విలువ ఇచ్చిన వాళ్ళు మన సత్యసాయి భక్తులు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి భక్తుల్లో ఉన్నారో లేదో కానీ స్వామి భక్తుల్లో ఉన్నారు. లక్షలాది రూపాయల జీతాన్ని స్టూడెంట్స్ వదిలిపెట్టి ఇక్కడికి స్వామి దగ్గరికి వచ్చారు. ఎంతో పెద్ద ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, వద్దు స్వామి నాకు ఇది అని చెప్పేసి స్వామి గర్వంగా చెప్పుకునేవాడు. వాడు డబ్బుకి ఇవ్వలేదురా, దేవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు రా అని. అట్లా అని వదిలిపెట్టమని కాదు, జస్ట్ వీ హ్యావ్ టు డీప్ గా మనం ఆలోచించాలి. వదిలిపెట్టమని స్వామి ఎప్పుడు చెప్పలేదు. నువ్వు స్టూడెంట్స్ని నువ్వు మ్యారేజ్ చేసుకో, చక్కగా తల్లిదండ్రులు సంతోషపెట్టు, మంచి ఉద్యోగం చేసుకో, కాకపోతే ధర్మంగా చెయ్యి, ఆ ఉద్యోగాన్ని ధర్మంగా చెయ్యి, హాయిగా పీస్ఫుల్ గా పిల్లా పాపలతో సుఖంగా ఉంది అని అనేవాడు. కాబట్టి ఎప్పుడు అటాచ్మెంట్స్ వద్దని చెప్పలేదు. ఎంతవరకు ఉంచుకోవాలి అటాచ్మెంట్ అంతవరకు ఉంచుకొని భగవంతుడికి మాత్రం కనెక్షన్ పోగొట్టుకోవాక, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి వస్తుంటాయి పోతుంటాయి. తర్వాత మనం ఇంకోటి ఏంటంటే, వస్తువులు, వ్యక్తులు, పరిస్థితులతో అటాచ్మెంటే కాదు, మన ఆలోచనలు కూడా అటాచ్మెంట్. ప్రపంచానికి అటాచ్మెంట్ తోటి ఆలోచన. ఇప్పుడు ఆ బ్రహ్మాండమైన అటువంటి ఆలోచనలు ఎంకరేజ్ చేసే వస్తువు మన ఎదురుగానే ఉన్నది, సెల్ ఫోన్. వస్తూ ఉంటాయి ఇవన్నీ, మనం వీటికి కూడా అతీతులం కాకుండా అయిపోతున్నాం. అట్లాగే ప్రాపంచికమైనటువంటి ఎక్కువ ఆలోచనలు వస్తువుల గురించి వాటి గురించి చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నప్పుడు ఏమైపోతాయి, ఆ ఆలోచనలు మనల్ని బంధిస్తాయి, భగవంతుడికి దూరం అయిపోతాయి. ఇక్కడ ఒక చిన్న విశేషం మనం చెప్పుకోవాలి, ఇదివరకు కూడా చెప్పుకున్నామేమో, కొంతమందికి తెలిసే ఉండొచ్చు, బట్ ఈ కాంటెక్స్ట్ అది కాబట్టి మనం దీని గురించి, మనకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమిష్ పాండ్యా గారు తెలుసు, ఆయన చెప్పారు. ఆయన లాయరు, వాళ్ళ నాన్నగారు కూడా ఒక ప్రసిద్ధి చెందినటువంటి అడ్వకేట్.
ఒకసారి ఆయన వాళ్ళ నాన్నగారు వచ్చి దర్శన లైన్ లో కూర్చుంటే అప్పుడు ఇది నిమిష్ పాండ్యా గారు చెప్పింది రాసిందే నేను చదివి చెప్తున్నాను, కొంతమందికి తెలుసు కూడా. అయితే ఆయన కూర్చొని ఉంటే లైన్ లో అప్పుడు స్వామి ఆయన దగ్గరికి వచ్చి ఏంటి ఏం కావాలి నీకు అని అడిగారు. ఆయన ఏమంటే చాలా గొప్ప విశేషం ఏంటి అంటే భగవంతుడే వచ్చి అడిగినప్పుడు మన దగ్గర అనిల్ కుమార్ గారు రాస్తాడు, దేవుడు కూడా వచ్చి ఏమయ్యా నీకేం కావాలి అంటే సార్ కొద్దిగా టైం ఇవ్వండి సార్ అవన్నీ రాసుకోవాలంటే టైం పడుతుందని చెప్పి వీడు ఒక పెద్ద లిస్ట్ తయారు చేయడానికే ఒక 2 రోజులు టైం తీసుకుంటాడు. కానీ ఒక స్వామి దగ్గర మాత్రం లక్షలాది మంది భక్తులు స్వామి నాకు మీరు తప్ప ఏం అక్కర్లేదనే వాళ్ళే. స్వామి మేడస్ టు రీచ్ దట్ ఎలివేటెడ్ స్టేజ్. ఏం అక్కర్లేదు స్వామి, మీరు భగవంతుడినే కోరుకునేటువంటి విశాల హృదయాన్ని అంటే ఆ భగవతత్వాన్ని మనకి ఇచ్చారు. సరే ఆ అడ్వకేట్ వాళ్ళ నిమిష్ పాండ్యా గారు వాళ్ళ నాన్నగారి దగ్గర నాకేమొద్దు స్వామి అన్ని మీరు ఇచ్చారు నాకు చాలు స్వామి అన్నారు. లేదు లేదు నేను ఇస్తాను నువ్వు ఖచ్చితంగా కోరుకోవాలి అన్నారు. అట్లా 2-3 సార్లు అనేప్పటికీ ఇంకా సరే ఇంకా ఇంతకంటే మనకెందుకు, ఆయన ఎట్ట ఇస్తే అట్ట ఇచ్చాడు, నాకు మోక్షం కావాలి స్వామి అన్నట్టు. ఓకే ఇంటర్వ్యూ రూమ్ లో పద అన్నారు. మన దగ్గర ఏదైనా ఒక బిస్కెట్ ప్యాక్ కావాలి అంటే 5 నిమిషాల్లో మనం ఇచ్చేస్తాం. అట్లా స్వామి మోక్షం కావాలని ఇంటర్వ్యూ రూమ్లో తీసుకెళ్ళాక ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి ఇంకా వేరే విషయాలు ఏం మాట్లాడకుండా స్వామి కొన్ని క్వశ్చన్స్ వేసాట. మీ నాన్నగారి పేరేంటి, మీ బాబాయ్ పేరేంటి, మీ తాతయ్య పేరేంటి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చదువుకున్నారు, ఇంకా వాళ్ళు ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నారు, వాళ్ళకి ప్రమోషన్స్ ఎప్పుడు వచ్చినాయి, లేకపోతే ఇల్లు ఏం కట్టారా ఏమిటి అని చెప్పంటూ సుమారు 200 క్వశ్చన్స్ వేసాట. వేసేప్పటికి మా నాన్నగారికి మంచి మెమరీ పవర్ ఉంది. అందుకని స్వామి అడిగిన ప్రతిదానికి 200 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పి కొద్దిగా లోపల కొంచెం గర్వంగా ఫీల్ అయినట్ట. ఎందుకంటే స్వామి అడిగిన దానికి అన్నిటికీ నేను అంత మెమరీ ఉంది కాబట్టి చెప్పగలిగాను, చాలా బాగుంది అని. అప్పుడు లాస్ట్ గా స్వామి అన్నట్ట ప్రాపంచికమైనటువంటి ఇన్ని మెమరీ పవరు, ఇన్ని భావాలు, ఇన్ని ఆలోచనలన్నీ నీలో ఉంటే ఇంకా నీకు మోక్షం ఎట్టా దక్కుతుంది, అంతా నీకు ప్రపంచమే దక్కుతుంది కానీ పరమాత్మ దక్కడు అన్నట్టు. ఇది అంటే ఇంత ఆలోచనలు ఇవన్నీ పెట్టుకోవాలంటే ఏమైపోతుంది, మన స్పేస్ అంటే మనకు ఈ బ్రెయిన్ కూడా కొంత ఏదో 2 GB 5 GB 100 GB లాగా ఒక స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ అంతా దానికి ఆక్యుపైపోయింది. ఇంకా వేర్ ఇస్ ద స్పేస్ ఫర్ గాడ్. స్వామి అంటూ ఉంటారుగా డబుల్ సోఫా కాదు భగవంతుడు, సింగిల్ సోఫా, దాంట్లో ఆయనకే ప్లేస్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఇన్ని మనకు కూడా అంతే, ఇన్ని ఆలోచనలు రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఏదో స్వామి దగ్గరికి పోవాలనుకుంటూ ప్లాన్ చేస్తాము, అక్కడికి పోయే లోపల ఇంకా ఏదో అవి ఇవి రకరకాల ఆలోచనలు వస్తాయి, వాటిలో కొట్టుమిట్టాడిపోతాము. బట్ వీ వోంట్ గెట్ ఎనీ హ్యాపీనెస్ విత్ దట్ థింగ్స్. మన రియాలిటీ కనుక మనం ఆలోచిస్తే, అంటే నేను కూడా ఆ స్థితిలోనే ఉన్నాను, బట్ రియాలిటీ కనీసం రియాలిటీ తెలుసుకుంటే మనం అట్లీస్ట్ కొంత స్వామిని ప్రార్థించో సాధన చేసో ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతాం. మనం అందరం ఒకే స్టేజ్ లో ఉన్నాం, ఇంకా చాలా మంది ముందు స్టేజ్ లో కూడా ఉన్నారు. ఇక్కడ ఇందులో ఎంతో మంది సాధకులు ఉన్నారు. ఒక రకంగా మన సాధన అనే దానికంటే సాధన ఉన్నది, సాధన అనే దానికంటే నాకు తెలిసింది గ్రేస్. ఆయన గ్రేస్ తోటి అన్ని తీసేస్తారు. ఒక్క క్షణంలోనే మనల్ని ఆ ప్రాపంచికమైనటువంటి వ్యామోహం ఎక్కువగా ఉంది వద్దనుకుంటారు కదా, ఒక్క క్షణంలో ఆ ప్రాపంచిక వ్యామోహాన్ని మన నుంచి తీసేయగలుగుతారు కూడా. జస్ట్ టచ్ ఆఫ్ హిస్ హ్యాండ్, అంతే తీసేస్తారు కూడా. కానీ దానికి కూడా స్వామి ఏమంటారు, డిజర్వ్ అండ్ డిజైర్. స్వామి పోవట్లేదు స్వామి, నాకు ఇవి ఎంతో సాధన చేస్తున్నాను, నాకు వల్ల కావట్లేదు అంటే అట్లయితే పర్వాలేదు అంటే దట్స్ ఆల్. ఒకడికి స్వామి స్టూడెంట్ వాడు ఇంటర్మీడియట్ దాకా చదివాడు, డిగ్రీకి వచ్చేటప్పటికి స్వామి ఏం చదివేది అన్నట్ట. అనేప్పటికీ స్వామి నీకు సబ్జెక్ట్లో ఏ మార్కులు వచ్చినాయి అడిగట. అన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత స్వామి అన్నట్ట నీకు తక్కువ మార్కులు దేంట్లో వచ్చినాయి అన్నట్టు. కెమిస్ట్రీలో తక్కువ వచ్చినాయి స్వామి అన్నట్టు. అట్లయితే ఆ కెమిస్ట్రీ మెయిన్ సబ్జెక్ట్ తీసుకోవాలన్నట్టు. మనం ఏం చేస్తామంటే దేంట్లో బాగుంటే దానికి ఇస్తాం, స్వామి దేంట్లో తక్కువ ఉంటే దానికి ఇస్తాడు. సరే అన్నారు కదా అని వీడు బాధపడుతున్న ఏదో కెమిస్ట్రీ సబ్జెక్ట్ తీసుకోడు. ఆ క్లాస్కి వెళ్ళాడు, ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఆ టీచర్ చెప్పేది ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఎందుకంటే బికాస్ ఈజ్ హ్యావింగ్ సమ్ లో స్టాండర్డ్ ఇన్ కెమిస్ట్రీ, బట్ హీఈస్ వెల్ వర్స్డ్ విత్ ది మ్యాథమెటిక్స్. వీడికి అర్థం కావట్లేదు. అర్థం కాకపోగా ఇంకొక ఏమొచ్చింది అంటే ఆ కెమిస్ట్రీ చెప్పే టీచర్కి వీడంటే చాలా ద్వేషం, విసుగు, అసహ్యము. వీడిని చాలా తిట్టటము, అరవటము చేస్తున్నాడు. సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, టీచర్కు బాగా నెగిటివ్గా ఇదైతున్నది. వీడు ఈ బాధ తట్టుకోలేకపోయినాడు. ఇంకొకటి
ఏం జరిగిందంటే మ్యాథమెటిక్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వచ్చి వరే నీకు మ్యాథ్స్ ఇష్టం కదా, డిపార్ట్మెంట్ లో చేరు, మన దాంట్లో చేరు, ఇప్పటికీ సీటు నేను చూస్తాను, నీకు రాము అంటున్నాడు. అంటే ఇన్ని పరిస్థితులు వచ్చినాయి మనకు, అంతే ఒక్కసారి అట్లా వస్తాయి. కానీ వీడు ఏమీ చేసుకోలేదు, దీనికి ఆన్సర్ ఇవ్వాల్సింది స్వామి అని చెప్పి స్వామి దగ్గర పోయినాడు. సరే స్వామి ఏదో ఇంటర్వ్యూకి పిలిచాడు. ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూలో ఏంటి చెప్పు అనేప్పటికీ, స్వామి క్షమించాలి స్వామి, నేను ఈ అసలు ఫిజిక్స్ అది కెమిస్ట్రీ అర్థం కావట్లేదు, చాలా కష్టంగా ఉంది స్వామి, నేను మీరు ఏదైనా అనుమతిస్తే మ్యాథమెటిక్స్ తీసుకోమంటే తీసుకుంటాను స్వామి. స్వామి అన్నట్టు, ఏముందిరా ఏముండదు, అది చాలా తేలిక, పర్వాలేదులే తీసుకో, దాంట్లో కంటిన్యూ చేయి, నీకు అర్థమవుతుందిలే అన్నట్టు. వీడు వెంటనే కాళ్ళ మీదే పడిపోయినాడు, స్వామి పాదాల మీద పడిపోయి ఏడ్చేసి స్వామి వదలకుండా పట్టుకున్నాడు. అది మంచిది, పట్టనదేదో పట్టనే పట్టది, పట్టు నెగ్గడి దాకా అట్టే ఉండు. వాడు అట్లాగే ఉండిపోయాడు. స్వామి అప్పుడు స్వామి సరే దగ్గరికి రా అని చెప్పేసి జస్ట్ అతను తలపైన ట్యాప్ అంటాగా ఇట్లా ఒకసారి అక్కడ కొట్టాడు. సరే వెళ్ళిపో, క్లాస్కి వెళ్ళిపో అన్నాడు. అందుకు ఇంకేమని లేదు. ద సర్ప్రైజింగ్ థింగ్, మిరకిల్స్ ఆఫ్ మిరకిల్స్, వాడు క్లాసులోకి అడుగు పెట్టాడు. కెమిస్ట్రీ వాడు టీచర్ చెప్పేదానికంటే వీడికి ముందు లెసన్ కూడా అర్థమైపోవడం మొదలుపెట్టింది. అన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి. అసలు ఎక్స్పర్ట్ అయిపోయినాడు. మోర్ ఓవర్ ఇంకా ఏం జరిగింది అంటే, ఆ టీచర్ వీడిని లైక్ చేయటం మొదలుపెట్టాడు. వీడి పేరు చెప్పడం, వీడిని ఇంట్రెస్ట్ గా చెప్పడం, ఇంకా మంచి లెసన్స్ చెప్పడం, ఇంకా వీడికి ఆనందం వచ్చేది. ఏమిటి ఇప్పుడు ఇది? వాడి నాలెడ్జా, అతని సాధన, జస్ట్ గ్రేస్. సార్ మనం పెద్దవాళ్ళు ఉన్నారు, మనం అనుకుంటూ ఉంటాము ఇదంతా నేను చేశాను, నేను వాళ్ళ స్పీచ్ చెప్పాను, లేకపోతే నేను వాళ్ళ డెకరేషన్ చేశాను, నేను వాళ్ళంతా సేవ చేశాను, ఇదంతా ట్రాష్ అనిపిస్తుంది. ఆయన చేయదలుచుకుంటే ఒక సెకండ్ చాలు, ఒక సెకండ్, జస్ట్ ద ట్యాప్ ఆఫ్ హిస్ హ్యాండ్, ఎవ్రీథింగ్ వాస్ సాల్వ్డ్, ఎవ్రీథింగ్ వాస్ సాల్వ్డ్. గ్రాస్ను పట్టుకొని కూర్చుంటే ప్రపంచాన్ని మనకేమీ రాదని అర్థమవుతున్నాను. ఆయన గ్రేస్ వదలకుండా పట్టుకోవటమే అన్నాడు స్వామి. నిరంతరము ఆయన పాదాలను పట్టుకొని వెళ్తుంటే మనల్ని షోర్ ఆ తీరానికి చేస్తాడు. ఫస్ట్ భజన మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం అన్నట్టుగా అయిపోతుంది. కాబట్టి ఆ మెయిన్ గా మనము అంటే కనెక్షన్. అందుకనే స్వామి ఎప్పుడు ఏం చెబుతారు అని చెప్పంటే, ప్రతిదీ స్వామిని సంతోషపెట్టడానికి, స్వామి కోసం చేస్తున్నట్టుగా చెయ్యి, అంతే, దట్స్ ఆల్. అయితే ఫైనల్ గా స్వామి ఏం చెప్పారు? ప్రపంచాన్ని వదలవద్దు, ప్రపంచాన్ని వదలవద్దు, కానీ ప్రపంచాన్ని నమ్మవద్దు అన్నారు. అది ఏది చెబితే అదే అనవద్దు, కానీ ప్రపంచంలో మనం ఉన్నాం, సొసైటీలో మనం ఉన్నాం. అందుకనే స్వామి అందరికీ తెలిసినటువంటి సూక్తి, హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ, హెడ్ ఇన్ ద ఫారెస్ట్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనం సూక్తిగా వేదికల మీద కోట్ చేయటానికి కదా. హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ, హెడ్ ఇన్ ద ఫారెస్ట్. మన స్పిరిచువాలిటీ మొత్తం ఇందులోనే ఉందని స్వామి చెప్పారు. ఏమిటిది హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ అంటే? మనం సొసైటీలో ఉన్నాం, సొసైటీ నుంచి సహకారం పొందుతున్నాం. సొసైటీ లేకపోతే మనం ఉండలేము కూడా. కాబట్టి సొసైటీలో ఆబ్లిగేషన్స్, మన డ్యూటీలు, మన రెస్పాన్సిబిలిటీలు అన్నీ టేకప్ చేయాలి. అన్నీ టేకప్ చేసి ఏం చేయాలి? హెడ్ ఇన్ ద ఫారెస్ట్. అంటే హెడ్ మీన్స్ థింకింగ్, కాంటెంప్లేషన్, డిటాచ్మెంట్, రినౌన్సియేషన్. అంటే ఈ పనులన్నీ ఎంత నిండుగా నువ్వు కూరుకొని పోయి చేస్తున్నప్పటికీ కూడా సిన్సియర్ గా, పర్ఫెక్ట్ గా చేయమన్నారు స్వామి. ప్రతి పని సిన్సియర్ గా, పర్ఫెక్ట్ గా చేసిన తర్వాత నీవు ఆలోచన మాత్రము, అంటే ఈ హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ అంటే మెంట్ ఫర్ యాక్షన్, అంటే మన చర్య, మన చేత్తో చేయటము, లేకపోతే రెస్పాన్సిబిలిటీని చేయటము. బట్ ద గోల్ ఈజ్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ దట్ యాక్షన్. ఏంటంటే ఆ గోల్ ఈజ్ టు రీచ్ గాడ్, అంటే టు కాంటెంప్లేట్, టు థింక్ అబౌట్ ది గాడ్ విత్ డిటాచ్మెంట్ ఆఫ్ ద యాక్షన్ వాట్ యు ఆర్ డూయింగ్. మనం చేస్తున్నటువంటి పనికి డిటాచ్మెంట్ అయ్యి మన యొక్క ఆలోచనలన్నీ కూడా భగవంతుడి మీద పెట్టుకొని ఉండి చేస్తుంది. దీన్ని సింపుల్ గా, ఇంత కాంప్లికేషన్ లేకుండా, సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థి, చాలా సింపుల్ గా చదువుతారు. మనం స్వామి ఉన్న తేలిగ్గా చదువుతూ ఉంటే ఉపన్యాసాల ద్వారా మనం కాంప్లికేట్ చేస్తున్నామే కానీ, గాడ్ ఈజ్ ఆల్వేస్ సింపుల్, బట్ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ కాంప్లికేటెడ్. యూఆర్ వెరీ మచ్ ఎక్స్పర్ట్ టు కాంప్లికేట్ ది సింపుల్ వర్డ్స్ ఆఫ్ స్వామి. కాబట్టి సింపుల్. నేను మొన్న వాకిని సుధామృతంలో ఉపనిషత్తుల గురించి చదువుతుంటే, ఆ ఉపనిషత్తు పుస్తకం చదువుతుంటే బుర్ర మొక్కలే అర్థం కాల. కానీ అదే ఉపనిషత్తులు స్వామి 2-3 ఉపన్యాసాల్లో చెప్పారే, తేటకలంగా అర్థమైపోయింది.
కాబట్టి హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ అండ్ హెడ్ ఇన్ ద ఫారెస్ట్. అంటే హ్యాండ్స్ రిప్రజెంట్స్ ది యాక్షన్, అట్ హెడ్ రిప్రజెంట్స్ ది గోల్ ఆఫ్ లైఫ్. మన గమ్యం ఏమిటో తెలియజేస్తుంది. అంటే ఈ పని చేయటము, ఈ ఉద్యోగం చేస్తున్నాము, జీతం సంపాదిస్తున్నాము, తద్వారా నీ కుటుంబాన్ని పోషించుకుంటావు, అదేంటి యాక్షన్. కానీ అది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ద గోల్. అదొక్కటే చేయటం కాదు, దాని తర్వాత గమ్యం ఏమిటంటే మన ఆలోచనలు, మన భావాలు అన్ని కూడా భగవంతుని మీద పెట్టుకొని మన డిటాచ్మెంట్ గా ఉండి మనం ఫ్రీ ఆఫ్ లైఫ్. దాన్ని వెరీ ఇంపార్టెంట్. అందుకనే దాంట్లో ఒక చోట కె అనిల్ కుమార్ గారు చెప్తారు, అంటే మన ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది ఒక రూట్ లాంటిది, రూట్. కానీ రూట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ దట్ ట్రీ. రూట్, ఫ్యామిలీ లైఫ్ అనేది రూట్, కానీ ఆ రూట్ నుంచి వచ్చేదే చెట్టు. చెట్టు యొక్క ఫ్లవర్ ఇస్ ద అల్టిమేట్ రిజల్ట్. గులాబీ చెట్టు వేస్తున్నామంటే చిన్నది వేస్తాము, కానీ అది వేసి పెరుగుతూ ఉంటే ఆకులు కానీ రూట్స్ కానీ ఇంపార్టెంట్ కాదు. బట్ రూట్స్ ఇస్ ద బేసిస్. రూట్స్ నుంచి వచ్చేది ఫ్లవర్ ఇస్ ద ఎయిమ్ అండ్ రిజల్ట్. కాబట్టి మనం యాక్షన్ అన్ని స్వామి అది ఒక చోట ఒక మన ఎవరు స్వామి దగ్గర వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు ఆర్ వెంకటరామన్ గారు. ఆయన సరే స్వామి కాన్వకేషన్ కి అబ్దుల్ కలాం గారిని పిలిచారు. పిలిస్తే ఈయనకి సైంటిస్ట్ కాబట్టి కొద్దిగా పరిచయం ఉంటే నువ్వు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పి అబ్దుల్ కలాం దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గర రకరకాల ఆయన టేబుల్ మీద పుస్తకాలు ఉన్నాయి. అది ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు కోర్టుకు సంబంధించినవి, లాస్, గవర్నమెంట్ లాస్ అవన్నీ ఏదో ఉన్నాయి, అవి మామూలే. కానీ దాని మీద అన్నిటికంటే పైన రామాయణ బుక్ ఇస్ దేర్. రామాయణం. అప్పుడు ఏమిటి ఇది అని చెప్పంటే ఆయన అన్నట్టు రామాయణం ఈజ్ మెంట్ ఫర్ డిటాచ్మెంట్. ఎంత నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నా నువ్వు డిటాచ్మెంట్ లో ఉండాలని తెలియజేస్తుంది. ఎందుకంటే శ్రీరాముడు చక్రవర్తి, ప్రజలు అందరూ కోరుకున్నారు ఎక్సెప్ట్ ఆ రోజు యాక్షన్ కైకమ్మ తప్ప. కానీ కైక కూడా స్వామి ఏం చెప్పారంటే, స్వామి రామచంద్రుడి యొక్క అవతార లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి ఆవిడ కైకని ఉపయోగించుకున్నాడు. కైక కూడా ఇది ఈజ్ ఎ డ్రామా అని చెప్పి స్వామి రాశారు అనుకోండి. అందరూ ఉన్నారు చక్రవర్తి. కానీ ఆయన ఏం చేశాడు, నెక్స్ట్ మినిట్ లో నీకు వనవాసము అనేప్పటికీ హిట్ ఇట్ యాజ్ ఎ వెరీ సింపుల్ గా చేసుకొని, ఇంత మాత్రానికి నాన్నగారు ఎందుకు బాధపడాలమ్మా అని కైకమ్మతో అన్నట్టు. ఇంత మాత్రానికే ఎందుకు, నేను అడవికి పోవటం అనేది కాదు కదా, భరతుడు కూడా నాకు ఇష్టమే. భరతుడు రాజ్య పరిపాలన చేస్తే ఇంకా నాకంటే బాగా చేస్తాడు. మాటల్లో చూడండి, స్వామి రామకథ రసవాహిని ఇస్ ఎంటైర్లీ స్పెషల్ ఫ్రమ్ ఆల్ అదర్ రామాయణస్ ఇంక్లూడింగ్ వాల్మీకి రామాయణం. దాంట్లో ఆ భావాలన్నీ రాశాడు. భరతుడు కూడా నాకంటే బాగా చేస్తాడు, నేను భరతుడికి ఎట్లా రాజ్యం చేస్తాను, భరతుడికి ఇవ్వటం నాకు ఇష్టం అంటూ అడవికి వెళ్ళేప్పుడు అంతా దాన ధర్మాలు చేసేట ఆయన. తన దగ్గర ఏది ఉంచుకోవాలి ఎక్సెప్ట్ ఆ నారచీరలు అవి తప్ప అన్ని దాన ధర్మాలు చేశాడు. తర్వాత రెండో స్థితిలో భరతుడు రాముడి దగ్గరికి వెళ్ళి, నువ్వు రావాలన్నయ్యా, మేము సేవకులము, నువ్వే రాజ్యానికి అధికారివి కాబట్టి వచ్చి తీసుకో ఈ బంగారు సింహాసనం, ప్రపంచం అంతా ఈ రాజ్యం అంతా నీది అంటే, అక్కడ కూడా దానికి ఆయన ఏ ప్రలోభాలకు లొంగకుండా, నేను నాన్నగారు చెప్పినట్టుగా నేను ఇట్లాగే ఉంటాను, నువ్వు వెళ్ళి రాజ్యపాలన చేయంటూ రాజ్యపాలన ఎలా చేయాలో భరతుడికి మొత్తం, భరత శత్రుఘ్నులకి మొత్తం నివేదించాడు. అంతేకాదు ఆయన కనీసము నేను 14 సంవత్సరాలు అడవిలోకే ఉంటాను అని నాన్నగారికి మాట ఇచ్చాడు కాబట్టి ఆయన గుహుడు రాజ్యంలోకి రమ్మన్నా పోలేదు, సుగ్రీవుడు రాజ్యంలోకి రమ్మన్నా పోలేదు, చివరగా విభీషణుడు పట్టాభిషేకం అప్పుడు లంకలోకి వచ్చి నాకు రాజ్యాభిషేకం చేయమన్నా కూడా పోలేదు. ఈజ్ టోటల్లీ డిటాచ్డ్ ఫ్రమ్ ది వరల్డ్. అటాచ్డ్ టు గాడ్ మీన్స్ హి హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్, బట్ అవతార లక్ష్యం కోసం అని చెప్పి ఆయన అట్లా ఉన్నాడు. అట్లాగే అబ్దుల్ కలాం గారు అప్పుడు ఆర్ వెంకటరామన్ గారు రాశారు. నేను కూడా ఆయన డిఫెన్స్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు హైదరాబాద్ అక్కడికి వెళ్ళినప్పుడు చూశాను. ఆయన హోదాకి పెద్ద బంగళా, 3-4 బెడ్రూములు ఉండే, హాల్స్ అన్ని ఉండేటువంటి అవసరము. కానీ ఆయన అడిగట, నేను బ్రహ్మచారి, ఎంఏ బ్యాచులర్, నాకు 2 రూములు, ఒకటి హాల్ ఇంకొకటి బెడ్రూము ఉండేటువంటి 2 రూములు చాలు, ఇంకేం అక్కర్లేదన్నట్టు. అట్లాగే స్వామి ఇంకో దాంట్లో ఆయన కోట్ చేయడు, హ్యారీ ట్రూమన్, అతను రూజ్వెల్ట్ అమెరికా ప్రెసిడెంట్ తర్వాత ఇతను వచ్చాడు, అతను పరిపాలన అంతా చేశాడు అమెరికాని, చాలా బ్రహ్మాండంగా చేసిన తర్వాత లాస్ట్ లో ఆయన 5 ఏళ్ళు పరిమితం ఏదో అయిపోయింది, ఇంకో అతనికి అప్పచెప్పిన తర్వాత ఆయన సొంత కారులో కూర్చొని 1000 మైళ్ళు భార్యతో సహా తను అక్కడే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాట. మధ్యలో చిన్న హోటల్స్ లో, మామూలు ఆర్డినరీ హోటల్స్ లో టిఫిన్ అది చేశాట. పోయేటప్పుడు చిన్న పల్లె వాళ్ళని అందరినీ పలకరించుకుంటూ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయినట్టు.
బట్ హీఈస్ ఎలిజిబుల్ టు ట్రావెల్ టు హిజ్ ఓన్ హౌస్ ఇన్ ఏ ప్లేన్. ఖరీదైనటువంటి ప్లేన్ లో, అంటే అమెరికా ప్రెసిడెంట్ కి తగిన మర్యాదలు చేసి పంపిస్తారు, కానీ అవన్నీ ఏం తీసుకోలేదుట. ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఈ డిడ్ నాట్ బికమ్ ఏ సిక్. అది సిక్ అవల, హ్యాపీగా ఉన్నాడు. అంటే సిక్ అవటం మీన్స్ ఆయన పదవిలో ఉన్నప్పటికీ కూడా ఆ పదవికి, పదవి ద్వారా వచ్చేటువంటి సౌకర్యాలు, స్టేటస్, హోదా, ఇదంతా కూడా దాన్ని ఏం పట్టించుకోకుండా తన పదవిని ఏదో దాన్ని మాత్రమే తన బాధ్యతలు నిర్వర్తించాడు. తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత హ్యాపీగానే వెళ్ళాడు. మరి మనం ఒక ఏదో అంత అమెరికా ప్రెసిడెంట్ అంతా మన వాళ్ళని చేయట్లేదు కదండి. చిన్న ఉద్యోగం చేస్తేనే మర్నాడు నన్ను ఎవడు అటెండర్ కూడా నమస్కారం చేయట్లేదు అని చెప్పి అంటారు. ఎందుకంటే వీఆర్ అటాచ్ టు ది కన్వీనియన్స్ గివెన్ బై దట్ స్టేటస్. ఆ అధికారులు ఇచ్చేటువంటి గృహాలు వాటి మీద అటాచ్మెంట్ పెట్టుకున్నాము, వెళ్ళేప్పుడు మాత్రం బాధపడుతుంది. కాబట్టి స్వామి కూడా దాంట్లో ఒక మాట చెప్పాడు, నువ్వు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నప్పటికీ దాని ట్రాప్ లో పడిపోవద్దు స్వామి చెప్పారు. రామకథ బాగా అది గీతా వాహినిలో స్వామి చెప్పారని చెప్పి ఆయన రాశాడు. ప్రపంచంలో నువ్వు ఉంటున్నావు కాబట్టి ఆ పనులు చెయ్యి, ధర్మంగా చెయ్యి, చక్కగా ఆనందంగా చెయ్యి, కానీ ప్రపంచం యొక్క ట్రాప్ లో పడిపోవాకు. అంటే ట్రాప్ అంటే ఆ వలలో, ఆ ముసుగులో, ఆ యొక్క బంధనలో నువ్వు చిక్కుకోవద్దు. అనేక పనులు వస్తాయి మనకు, ఎవరు ఏ డ్యూటీ. అందుకని స్వామి దాంట్లో ఏమంటారంటే వరల్డ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ట్రాన్సియంట్ అండ్ ఎటర్నల్. అంటే ప్రపంచము తాత్కాలికమైన వాటితో, అంటే ట్రాన్సియంట్ అంటే అది వచ్చిపోయేటువంటివి, టెంపరీగా ఉండేటువంటి అది వస్తువులతోటి, ఎటర్నల్ అంటే శాశ్వతమైన రెండిటితో కలిసి ఉంది, అదే ప్రపంచం. ఈవెన్ మనం కూడా రెండిటితో కలిసి ఉన్నాం. మనలో ట్రాన్సియంట్ తాత్కాలికమైనది, నశించిపోయేది దేహము, లోపల ఉండేటువంటి దివ్యత్వం అనేది ఎటర్నల్. కాబట్టి మన కాన్సన్ట్రేషన్ అంతా బాడీ మీద టెంపరీగా పెట్టుకుంటున్నామా, లోపల ఎటర్నల్ శాశ్వతంగా ఉండేటువంటి దాని మీద పెట్టుకుంటాం. ఈ ఉద్యోగము, ఈ స్టేటస్ అందరికీ పోతాయని చెప్పి తెలుసు, చావు వస్తుందో రాదో అని ఇంకా వాడికి ఏం అర్థం కాదు, కానీ ఉద్యోగం పోతుందని తెలుసు, 60 ఏళ్లకో 62 ఏళ్లకో పోతుంది అని చెప్పి తెలుసు, కానీ దానికే అంటి పెట్టుకుని ఉంటున్నాడు. అందుకనే ఉద్యోగం పోయిన తర్వాత ఇది అయిపోతున్నాడు. కానీ స్వామి ఏం చెబుతున్నారంటే, ఈవెన్ నువ్వు చావుకు కూడా భయపడకసలు పనేం లేదు. అంటే నీకు దేహంతో పనిచేయి, దేహాన్ని రక్షించుకో, చక్కగా ఈ భార్యా పిల్లలతో ఉండు, అన్ని చెయ్యి, బట్ యూ షుడ్ ట్రీట్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ ట్రస్టీ. ఒక ట్రస్టీ లాగా ఉండు, నాట్ యాజ్ ఎ ఓనర్. ట్రస్టీ లాగా. స్వామి చెబుతారుగా, కాలేజీ హెడ్ మాస్టర్ ఏం చేస్తాడు, అన్నిటికీ జాగ్రత్తగా చూసుకుంటాడు. బల్లలు, కుర్చీలు, కట్టెళ్ళు, ఇంకా గదులు అన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు హెడ్ మాస్టర్ ఉద్యోగం చేసినంత కాలం. ఏ బల్ల పాడైపోయినా ఊరుకోడు, ఏ అన్ని వస్తువులు అన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. కానీ వెళ్ళిపోయేటప్పుడు బాధపడ్డాడు, ఎందుకంటే ఇవి నావి అని అనుకోడు. మరి ఎట్లాగంటే నేను అనుకోకపోతే ఎట్లాగో ఇది అంటే, అనుకుంటే దుఃఖానికి పాలైతే అంతే, దట్స్ ఆల్. వాడెవడో ముంబై, వారణాసి వెళ్ళేవాడు 2 నెలల్లో చనిపోతాడంటే వాడు గొప్పవాడేమో, అయితే జస్ట్ అది నటన కాబట్టి అట్లా ఉన్నాం. కానీ మనం గనక అది గనక ఇస్తే మనం ఎట్లా ఫీల్ అవుతాము? ఉన్నంతకాలం స్టేజీ పైన ఎంతో ఉపన్యాసాలు చదువుతాం, ఎన్నో రకాలు చదువుతాము, బట్ ప్రాక్టికల్ దగ్గరికి వచ్చేప్పటికి ఎంత కష్టంగా ఉంటుంది. అంటే స్వామి ఏం చెబుతారంటే, నువ్వు వింటున్నావు, పోతున్నావు, సాధన చేయట్లేదు, దానికి అలవాటు పట్టలేదు. జస్ట్ 100 రూపాయలు పడితే ఆడవకుండా ఉండు, 1000 రూపాయలు పోతే ఆడవకుండా ఉంటావు, 1,00,000 పోతే ఆడవకుండా ఉంటావు, చివరికి లైఫ్ పోయినా కూడా ఆడకుండా ఉంటావు. యూ స్టార్ట్ విత్ ఎ సింపుల్ థింగ్ ఫ్రమ్ 100 రూపీస్. కాబట్టి ప్రపంచంలో ట్రాన్సియంట్ అంటే టెంపరీ ఉంది, పర్మనెంట్ రెండు ఉంది. కాబట్టి రోజు కనపడే భౌతికమైన వస్తువులు, వ్యక్తులు, ఇదంతా కూడా ట్రాన్సియంట్. కానీ ఈ వ్యక్తుల వెనక, ఈ వస్తువుల వెనక, ఈ కనిపించేటువంటి పదార్థముల వెనక శాశ్వతమైన ఎనర్జీ ఉంది. అందుకని మనకు ఇది కూడా ఉంది కదా, ఒక సైంటిఫిక్ లా ఉంది కదా, నాకు అంత పూర్తిగా తెలియదు, ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాం. మ్యాటర్ అండ్ ఎనర్జీ. మ్యాటర్ ఎనర్జీగా మారుతుంది, ఎనర్జీ మ్యాటర్గా మారుతుంది. మనలో కూడా అంతే కదండి. మ్యాటర్ అంటే ఏంది, మన దేహం పైకి కనిపించేది మ్యాటర్, ద్రవ్యము ఏదో అంటారు, పదార్థం పైకి కనిపించేది మ్యాటర్. కానీ ఈ మ్యాటర్ ఎనర్జీగా ఎట్లా మారుతుంది? వెన్ మ్యాటర్ గోస్ ఇట్ విల్ కన్వర్టెడ్ అంటే ఎనర్జీ. అంటే దేహం పోయింది మ్యాటర్, బట్ ఎనర్జీ మాత్రం లోపల ఉంది. తిరిగి ఎనర్జీ కూడా మ్యాటర్గా ఎట్లా మారుతుంది? మళ్ళీ ఇంకో దేహంలోకి పంపించినప్పుడు ఎనర్జీ మ్యాటర్గా మారుతుంది. కాబట్టి వెన్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది ఎనర్జీ, వీ విల్ నాట్ ఫీల్ ఎనీ అన్హ్యాపీనెస్ వెన్ మ్యాటర్ గోస్. కాబట్టి మ్యాటర్ అంటే ఈ పదార్థం బాడీ పోయినప్పటికీ కూడా మనం ఎనర్జీ మీద కాన్సన్ట్రేట్ చేయి. అందుకనే స్వామి ఏమంటుంటారంటే, నీవు దివ్యాత్మ స్వరూపం అని గ్రహించు.
యు ఆర్ నాట్ ది బాడీ, యు ఆర్ ద గాడ్, గాడ్ గాడ్. ఆయన యొక్క సమస్త బోధనలో సారాంశం ఇదే, బోధనలో సారాంశం. స్వామి మరి ఇదంతా ఇట్లా ఎట్లా ఉంది? చివరకు ఒక సైంటిస్ట్ వైజే రావు, ఆయన జియాలజిస్ట్. అంటే స్వామి మనకి ఎంత అదృష్టం అంటే ఈ అన్నిటి బాడీయే కాదు, ఆత్మ కూడా ఉన్నది. ప్రతి వ్యక్తి దివ్యాత్మ స్వరూపం అనేది స్వామే కాదు, అంతకుముందు గ్రంథాల్లో కూడా ఉన్నాయి. ఈశావాస్య ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్, అన్ని చోట్ల అన్ని స్వామి కంటే ముందే చెప్పారు. కానీ చెప్పినవి మనకు అర్థం కావట్లేదే, ఎట్లా నమ్ముతాము? కానీ నమ్మేటట్టు చేశారు స్వామి. ఎట్లా చేశారు ఇది తెలుసుకుందాం. ఒక విషయం దాదాపు అయిపోవచ్చింది నా ప్రసంగం కూడా. అంటే వైజే రావు స్వామి దగ్గరికి వచ్చాడు. హీఈస్ ద జియాలజిస్ట్. అంటే అతను భూగర్భ శాస్త్ర నిపుణుడు. లోపల ఏమేమి ఉన్నాయి భూమిలో, దాని యొక్క మూలకాలు ఏంటి, ఇంకా బంగారం అవి ఎక్కడ ఉంటాయి. మనం ఎటు మనం మనం వరల్డ్కి అటాచ్మెంట్ కాబట్టి అతను మనకు తెలిసినా బాగుండు. కాస్త ఏదైనా బంగారం ఏదైనా ఫ్రీగా దొరుకుతుందేమో తెలుసుకోవచ్చు. కానీ బంగారాన్నే దక్కించుకున్నాడు ఆయన. ఈ బంగారాన్ని కాదు, ఎంత స్వామికి క్లోజ్ గా ప్రియమైనటువంటి భక్తుడిగా అయిపోయాడు. అయిపోతే స్వామి అతన్ని వైజయరావు జియాలజిస్ట్ ని ఒకరోజు వాళ్ళిద్దరూ స్వామి బయటికి తీసుకెళ్లారు. తీసుకెళ్తూ కింద ఒక గ్రానైట్ రాయి ఉంటే ఆ రాయిని స్వామి చేతిలోకి తీసుకొని, మిస్టర్ రావు నీకు ఎందులో అంతా తెలుసు కదా, ఈ రాయిలో ఏముంటాయి అని అడిగాడు. అతను బికాస్ హీ వాజ్ వెల్ వర్స్డ్ విత్ ద జియాలజీ, అతను ఏం చెప్పాడంటే, స్వామి ఈ రాయిలో ఫలాని మెగ్నీషియము ఏదో మూలకాలు అంటాంగా, అవి ఆలోహాలు ఈలోహాలు మినరల్స్ ఇవన్నీ ఉంటాయి స్వామి అన్నాడు. నో అట్లా కాదు, ఇంకా డీప్ గా ఆలోచించి డీప్ గా ఏముంటాయి అని అడిగారు. అయితే ఏముంటాయి స్వామి, ఆ వాటిల్లో ప్రతి ఏదైనా ఏ మూలకమైన అణువులు సెల్స్ తోటి కూడుకొని ఉంటుంది అన్నాడు. లేదు ఇంకా ఆలోచించు, వాళ్ళ సెల్స్ ఏమిటి వాటి గురించి ఇంకా డీప్ గా ఆలోచించు అన్నట్టు. స్వామి ప్రతి సెల్లో కూడా ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అని ఉంటాయి. ఓహో అట్లనా అన్నారు. స్వామి అంటూ ఉంటారు కదా, మనిషికి ఏమీ తెలియదు, తెలిసినట్లు ఉంటాడు. బట్ భగవంతుడికి అన్ని తెలుసు, తెలియనట్లు ఉంటాడు. అది మాయ. ఆ మాయను అధిగమించాలి అంటే మనం ఏం చేయలేమండి. భగవంతుడిని ఎక్కడ అధిగమించగలుగుతాము? ఎందుకంటే మాయా ఈజ్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గాడ్. ఆయన ఇచ్చింది కాబట్టి ఆయన ఏం చేయాలి? మనం ఆయన పాదాలను పట్టుకుంటే ఆయనే తీసేస్తాడు. వీళ్ళందరూ అట్లా పట్టుకున్నారు కాబట్టి సైంటిస్టులు, మేధావులు, ప్రపంచంలో ఉండేటువంటి అందరూ పండితులు అందరూ కూడా ఆయన పాదాలను పట్టుకున్నప్పుడు ఆ మాయ నుండి విడివిడి వాట్ గాడ్ అని చెప్పి తెలుసుకున్నాడు. ఈ సైన్స్ ఇవన్నీ పనికిరాదు. ఈ నాస్తికులు కానీ లేకపోతే ఆయన దగ్గరకు వచ్చినటువంటి తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయన పాదాలు పట్టుకోకుండా ఉండేప్పటికి మాయలో పడిపోయినారు. సరే ఏమైంది? అణువులు ఉంటాయి స్వామి, అణువుల్లో ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉంటాయి అని. ఎలక్ట్రాన్స్ అవే ఏం చేస్తుంటాయి అన్నట్టు. ప్రోటాన్స్ కదలకుండా ఉంటాయి స్వామి, ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ది ప్రోటాన్స్ ఆర్ సంథింగ్. ఓహో తిరుగుతుంటాయా? మరి ఏదైనా ఒక వస్తువు తిరగాలి, మూమెంట్ రావాలి అంటే ఒక ఎనర్జీ ఉండాలి కదా, ఆ మూమెంట్ ఎవరు చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ వైజయరావు దాంట్లో రాస్తాడు, సార్ ఆ సైన్స్ నాకు అంతటితోటి ఎండ్ అయిపోయింది. అంతే, ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏదైనా ఒకటి తిరగాలి. సైకిల్ చక్రాలు తిరగాలంటే కనీసం మన ఎనర్జీ తిరుగుతుంది. కార్లు పెట్రోల్ ఎనర్జీ ఉంటుంది, ఇంకో ఎనర్జీ ఉంటుంది. బట్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ని ఎవరు తిప్పుతున్నారు ఎట్రా అని అడిగితే నాకేం తెలియలేదు, సైన్స్ ఎండ్ అయిపోయింది, నాకేం తెలియదు స్వామి. అప్పుడు స్వామి అద్భుతంగా స్వామి ఆ గ్రానైట్ రాయిని చేత్తో ఒకసారి ఊదంగానే మురళి వాయిస్తున్నటువంటి విగ్రహంగా తయారు, కృష్ణుడి విగ్రహంగా తయారు, త్రిభంగి కృష్ణుడి విగ్రహం. చాలా అద్భుతంగా. అప్పుడు అన్నట్ట, రావు మీ అణువులు పరమాణువుల వెనక ఇదిగో ఈ కృష్ణుడే ఉన్నాడు. ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ బికాస్ ఆఫ్ కృష్ణ. ఈ కృష్ణుడే ఎలక్ట్రాన్స్ రివాల్వింగ్ చేస్తూ ఉన్నాడు. అసలు ఇంకది మనం ఇప్పుడు చెబుతుంటేనే నాకు 2-3 సార్లు ఎక్కడో చెప్పినా ఇంకా నాకు కొత్తగా. అంటే ప్రతి యానిమేట్, ఇనానిమేట్, మోషన్లెస్ అంటే కదిలి చలము అన్ని వస్తువుల్లో, రాయిలో, రప్పలో, చీరల్లో, గుడ్డల్లో, చెక్కలో దేవుడు ఉన్నాడు. ప్రతిదీ కూడా అణువులతో తయారయ్యి కాబట్టి ఈ అణువుల్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ తిప్పుతున్నది లోపల ఉండేటువంటి ఎనర్జీ. పైకి కనిపించే వ్యక్తిని చూడవద్దు, లోపల ఉండే శక్తిని చూడండి. దట్ శక్తి ఇస్ గాడ్, దట్ శక్తి ఇస్ ఆత్మ బ్రహ్మ. ఆశ్చర్యపోయినట్ట. ఇంకా ఏం చేస్తాడు? ఈ సరెండర్డ్ అట్ ద ఫీట్ ఆఫ్ భగవాన్. అప్పుడు అన్నట్ట, చూసావా కృష్ణుడు అంతా మధురంగానే ఉంటాడు. కృష్ణుడు కన్ను మధురం, చెవు మధురం, కాలు మధురం, అన్ని మధురమే. కృష్ణుడు కాలు కొరికి చూడు అన్నాడు. దట్ ఇస్ ఎ గ్రానైట్ స్టోన్. పళ్ళు ఇరుగుతాయి కానీ ఆయన సరెండర్ అయిపోయాడు. ఆ కాలుని నోట్లో పెట్టుకోపోయేటప్పటికి అది కాస్త గ్రానైట్ రాయి కాస్త
పంచదార చిలకల అంటే కలకండలాగా మారిపోయింది. ఎట్లా ఉంది అంటే చాలా మధురంగా, అటువంటిది మధురత్వాన్ని కలకండలోను ఏ తీపిలోను కూడా చూడలేదు అన్నాడు. ఎందుకంటే గాడ్ ఈస్ బియాండ్ ఆల్ దీస్ విజిబుల్ థింగ్స్. అన్నిటికంటే మధురం భగవంతుడు ఒక్కడే కదా. కాబట్టి ఆ కృష్ణుడి అంటే మనకు అన్నిట్లో కూడా భగవంతుడు ఉన్నాడని ఉపనిషత్తుల్లోను వాటిల్లోను వీటిల్లోను అన్నిట్లో ఉన్నది. కానీ మనం చెబుతున్నాము, వింటున్నాము. కొద్దిగా రియలైజ్డ్ సోల్స్ ఏంటంటే కొద్దిగా దాని దగ్గరికి పోయినారు. బట్ మన అదృష్టం, మనం ఏం రియలైజ్, మనం ఏం సాధన చేసాము, మహర్షుల్లాగా చేశామా, ఒంటికాలు మీద చేశామా? కానీ ప్రతిరోజు 2 పూట్ల దర్శనం ఇచ్చి సృష్టి అంటే ఇట్లా ఉంటుంది, భగవంతుడు అంటే ఇట్లా ఉంటాడు, ఇదిగో భగవంతుడు ప్రతి దాంట్లో ఉన్నాడు, ఆయనే ఇట్లా తిప్పుతున్నాడు. కాబట్టి నిన్ను నడిపిస్తున్నది, నిన్ను కూడా తినిపిస్తున్నది, నిన్ను మాట్లాడిస్తున్నది, నీ చేత చేయిస్తున్నది, నీ చేత సేవ చేస్తున్నది, ఇప్పుడు స్పీచ్ ఇస్తున్నది, ఇప్పుడు వింటున్నది, అంతా ఆయనే. నాయన, యు ఆర్ నాట్ ది డూయర్, గాడ్ ఈస్ ద డూయర్, బికాస్ హీఈస్ ద ఎనర్జీ ఇన్ ఎవ్రీథింగ్. ఆయనే. ఇంకా చెప్పినప్పుడు మన ఏముందని మన అహంకారం ఏంటి అసలు? మనం ఏం చెప్తున్నాము? ఇంత ఇదిగా నాకు ఏదో నేను జస్ట్ ఐఎమ్ షేరింగ్, మీరు వింటున్నారు. మీ వినగలిగే శక్తిని, నా యొక్క చెప్పగలిగే శక్తిని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆయన తీసేస్తాడు. పొంగుం లంఘైతే ఎగిరి వెంటనే నిమిషాల మీద మనకు అది ఆ చరిత్రలో మనకి ఇప్పుడు ఇంకా టైం లేదు. అన్ని ఉదాహరణలు అందరికీ తెలిసినవే. మాట్లాడేవాడిని మాట్లాడనీయకుండా చేస్తాడు, మాట్లాడలేని వాడిని మాట్లాడేటట్టు చేస్తాడు. ఈస్ ద డూయర్. ఇది అందుకని మనం స్వామిని బాగా చదవాలి, తెలుసుకోవాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఇంకా ఇంకా మదన పడాలి. అది ఊరికినే విని ఊరుకోవటమే కాదు. దట్ ఈస్ ద ఓన్లీ ఫస్ట్ స్టెప్. మదన పడినప్పుడు మనకు అప్పుడు మనలో ఈ భగవంతుడికి, దేవుడికి, జీవుడికి మధ్య ఉండేటువంటిది ఈగో అన్నారు. అదే మెయిన్ అన్నారు స్వామి. స్వామి ఈజ్ ద బెస్ట్ ఈగో క్రషర్. ఆ ఈగోని ఆయన కట్ చేస్తాడు. చేసినప్పుడు ఆయన మనం ఒకటే అయిపోతాం, ఇంకేం ఉండదు. ఎందుకంటే ఒకటే అయిపోవటం అంటే ఏంటి? జస్ట్ వీఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ స్వామి, అంతే. దట్స్ ఆల్. స్వామి చెప్పాడు, మీరందరూ నా ప్రతిబింబాలేరా అని. ప్రతిబింబం అంటే ఏంటి? అది అద్దం ఉంటుంది. అద్దం అనేది మాయ, అది తీసే ప్రకృతి, అది తీసేస్తాడు. తీసేప్పుడు మనం ఒక్కళ్ళమే అయిపోతాం. అసలు మనం ఏం లేవు కూడా. మనమే స్వామే మనము. స్వామిలో నుంచి వచ్చిన ఫ్రాక్షన్. అయితే ఆ అద్దాన్ని తీయటం, ప్రకృతిని వదిలేయటం అంత ఈజీ కాదు. ప్రకృతిని అనుసరిస్తూనే ప్రకృతిలో ఉండే పరమాత్మ పాదాలు పట్టుకున్నప్పుడు ప్రకృతి మనం వశం అయిపోతుంది. అసలు ప్రకృతి అనేది ఉండదు. అదే మనం చెప్పాము, ఏదో స్వామి గ్రేస్ ఆ వాకిని సుధామృతలో ఇచ్చినప్పుడు ఆ ముండకోపనిషత్ అనే దాంట్లో స్వామి అదే చెప్తాడు. ప్రకృతి పరమాత్మ వచ్చింది, కానీ ప్రకృతి లేదు. అంతా పరమాత్మే భగవంతుడే. దాన్ని మనము ఉపనిషత్తుల్లో ఏదో చెబుతున్నాము, చదువుతున్నాము, కానీ ఈయన దగ్గరికి, స్వామి దగ్గరికి వచ్చినప్పుడు మనకు మన స్థాయికి తెప్పించి ఆ విధంగా చేస్తూ వచ్చారు. కాబట్టి మనము చేయగలిగింది ఏమీ లేదండి, ఆయన పాదాలు చలనం. అయితే దానికి కూడా ఈగో లేకుండా మనం చేస్తూ ఉంటాం. కాబట్టి దిస్ ఈస్ ద వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే ఇప్పుడు స్వామి ఫిజికల్ గా లేరనుకుంటున్నాం, అది చాలా పొరపాటు. ఫిజికల్ గా లేరు అనేటువంటిది అది అసలు ఆ మాట అసలు మన దాకా. అందుకనే నేను ఎప్పుడు చెబుతుంటాను, స్వామి వెళ్ళిపోయిన తర్వాత, స్వామి చనిపోయిన తర్వాత ఇవన్నీ కాదు, అసలు అట్లా అనకూడదు. మనం అనకూడదు. స్వామి ఆఫ్టర్ ఫిజికల్ ఆప్షన్స్, బిఫోర్ ఫిజికల్, అంతే. దట్స్ ఆల్. కాబట్టి ఆయన శక్తి ఉన్నారు కదా మనలో. ఒక స్టూడెంట్ అడిగట, స్వామి నేను ఢిల్లీ వెళ్ళొచ్చా, ఢిల్లీలో బాగా జరిగిందా, ఉద్యోగం బాగా చేశా అడుగుతున్నాడు. అంటే అప్పుడు స్వామి అన్నట్ట, స్వామి నేను అక్కడ మీ ప్రెజెన్స్ ని ఫీల్ అవ్వలేదు అన్నట్ట. మీ ప్రెజెన్స్ ని ఢిల్లీలో ఫీల్ అవ్వలేదు అంటే, ఢిల్లీలో మీరున్నట్టుగా నాకు అనుభవం కలగలేదు స్వామి. స్టూడెంట్స్ అందరికీ తెలుసు కదా, మీరు ఎక్కడికి పోయినా నేను అక్కడికి వస్తాను, అక్కడ ఉంటాను అంటారుగా, అది నాకు కలగలేదు అన్నట్టు. స్టూడెంట్స్ ఆర్ దట్ మచ్ ఇంటిమసీ విత్ స్వామి, ఫ్రీగా అడుగుతారు. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అదే ఇన్నోసెన్స్ అంటే ఆయన దేవుడు, ఆయన కష్టం అనుకోండి. ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ అవర్స్, ఈజ్ అ ఫ్రెండ్ ఆల్సో. ఫ్రెండ్ స్థితికి వెళ్ళావు అంటే అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? ఆత్మనివేదనం, సత్యం, ఆత్మనివేదనం. అటువంటి సత్యాన్ని పొందారు ఈ స్టూడెంట్స్. స్వామి నేను ఢిల్లీలో మీ ప్రెజెన్స్ ని ఫీల్ అవ్వలేదు మీరు ఉన్నట్టుగా అంటే, అప్పుడు స్వామి తేలిగ్గా, కనీసం నువ్వు ఉన్నట్టు నువ్వు ఫీల్ అయినావా అన్నట్టు. అవును స్వామి నేనున్నట్టు నేను ఫీల్ అయినాను అన్నట్టు. అప్పుడు అన్నారు, నువ్వుంటే నేనున్నట్టే. ఎంత బాగా అనిపించింది, నువ్వుంటే నేనున్నట్టే. అంటే ఏంది? నువ్వు ఉంటున్నావు అంటే నువ్వు ఉండటానికి గల కారణం నేనే. నిద్రపోతున్నాము,
నిద్రపోతున్నప్పుడు మనం మనం ఉన్నట్టుగా మనకు తెలియదు. బట్ దట్ లోపల ఇన్సైడ్ ఎనర్జీ, ఆ డివైనిటీ మన హార్ట్ కొట్టుకునేలా చేస్తున్నది, మన లంగ్స్ ఆపరేట్ అవుతున్నాయి, మన బ్లడ్ సర్క్యులేట్ అవుతున్నది. ఇవన్నీ చేసేది ఎవరు? ఆయనే. కాబట్టి నువ్వుంటే నేనున్నట్టు. ఇంకా తేలిగ్గా అన్నట్టుగా ఇదిగో చేతిలో నువ్వు గోరుతో గిచ్చుకో, నీకు నొప్పిగా ఉందంటే నేనున్నట్టే. అంత సూక్ష్మ లెవెల్లోకి వెళ్ళా. ఎందుకు? దట్ టచ్, ద స్పర్శ అనేటువంటిది స్వామి వల్లే మనకు కలుగుతుంది. వెన్ శివం గోస్ అవుట్ ఫ్రమ్ ది బాడీ, ఇట్ విల్ బికమ్ డెడ్ శవం. శవానికి గిచ్చిన ఏముండదు. కాబట్టి ఆ శివం ఉన్నది. ఇది మ్యాటర్. ఎనర్జీ వెళ్ళిపోయింది. ఎనర్జీ వెళ్ళిపోయి ఇంకో మ్యాటర్లోకి చేరుతుంది. బట్ దట్ ఎనర్జీ ఇస్ పర్మనెంట్. అందుకనే భగవద్గీత అది ఇది శస్త్రవ్యక్తుల చేత అవన్నీ ఏమీ కాదు, నీళ్ల తేడ తడవబడదు, అదేదో సరే చెప్పారు. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మనం స్వామి దీంట్లో ఉండటం, ఈ ఫోల్డ్ లో ఉండటము, స్వామి భక్తులతో సత్సంగం చేయటం, స్వామి దివ్యోపన్యాసాలు, తర్వాత ఆయన కాన్వర్జేషన్స్ అందరూ చదవాలి సార్. చదవండి అందరూ. అది చాలా. ఎందుకంటే స్వామి ఇస్ గాడ్, స్వామి ఇస్ గాడ్ అనుకుంటే మనకు కూడా వచ్చేది ఏమీ లేదు. రామ ఈజ్ ఆల్సో గాడ్, కృష్ణ ఈజ్ ఆల్సో గాడ్. అంటే స్వామి ఈజ్ గాడ్ అంటే ఆ గాడ్ మన దగ్గర ఉన్నాడు, ఇవి ఇట్లా అందించాడు, ఇట్లా చేయమన్నారు, ఆయన మన స్థాయికి వచ్చి చెబుతూ ఉన్నప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనకు ఇగో ఇటువంటివన్నీ ఇచ్చారు. ఇవాళ నాకు లక్ష్మీనారాయణ గారు ఒక 4 రోజుల ముందు చెప్పారంటే నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బికాజ్ ఏమిటి అంటే ఇప్పుడు ఇట్లా మన చేత మనకి ఇట్లా చేయిస్తున్నారు అంటే ఏమిటి అని చెప్పంటే మనకు అది స్వామిని కొంచెం ఇంపార్టెంట్ గా చదువుకునే అవకాశము, ఇంతమంది భక్తులతో కలిసే అవకాశము, ఎవ్రీ మినిట్ సత్సంగం అనేటువంటిది అత్యవసరం అండి. కాబట్టి ఈ ఇవాళ ఇటువంటి అద్భుతమైనటువంటి ఎంతో మనకు ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే ఆయన గురించి తలుచుకునే అవకాశం లభిస్తుందండి. ఆయన గురించి తలుచుకోవాలంటే మనకు ఆయన అనుమతి లేనిది కూడా మనం చేయలేము. మనం ఒక స్టూడెంట్ తోటి స్వామి అన్నట్టు, అదే ఒక స్టూడెంట్ ఫాదర్ తో, నువ్వు స్మోకింగ్ చేస్తున్నావు, ఇవాళ నుంచి స్మోకింగ్ ఆపేయి. ఒకవేళ నువ్వు నేను చెప్పినట్టు నీ స్మోకింగ్ సిగరెట్ తాగటం ఆకపోయినా అంటే నీవు నా గురించి ఆలోచించుకోకుండా చేస్తాను అన్నట్టు. అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఏదన్నా చేయగలుగుతామా? మీరు మిమ్మల్ని అందరినీ చేయగలుగుతాను, నా గురించి మీరు ఎవరు ఆలోచించుకోకుండా నేను చేస్తానని? అది నా చేతిలో లేదు, మీ ఆలోచన మీ చేతిలో ఉంది. కానీ స్వామి ఏమన్నారు? నువ్వు గనక స్మోకింగ్ మానేయకపోతే నా గురించి తలుచుకోకుండా చేస్తాను. బికాస్ ఇవాళ మనం అందరం ఆయన గురించి తలుచుకుంటున్నాము, ఆయన దాంట్లో పాల్గొంటున్నాం అంటే స్వామి మన గురించి కూడా తలుచుకుంటున్నాం. ఎట్ ద సేమ్ టైమ్ ఈజ్ థింకింగ్ అబౌట్ అవర్ సెల్స్. ఇందులో ఇండివిజువల్ గా ప్రతి ఒక్కళ్ళ గురించి ఆయన ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇగో ఫలాని రామకృష్ణగా ఇట్లా ఉన్నారు, లేకపోతే సీతారామయ్య గారు ఎట్లా ఉన్నాడు, మన ఎమ్మెల్యే గారు, అందరి గురించి తలుచుకుంటారు. దట్ ఈస్ వై ఓన్లీ వీఆర్ థింకింగ్ అబౌట్ హిమ్. కాబట్టి ఇది ఎన్నో జన్మల సుకృతం. భగవంతుడు మన గురించి ఆలోచించుకోవటం అంటే ఏమండి, మనం ఆలోచించుకోవటమే ఆయన గురించి కష్టం. అట్లాంటిది ఆయన మన గురించి ఆలోచించుకుంటూ ఉన్నారు. ఇటువంటి ఇది లాస్ట్ లో ఏంది అంటే మనం ఇన్ని రకాల 5 సంవత్సరాలు బట్టి ఎమ్మెల్యే గారు ఈ సత్సంగ వేదికని ఏర్పాటు చేస్తున్నారు ప్రతిరోజు. బట్ నేను నాకు ఈ ప్రసంగంలో కానీ చెప్పేది ఏంటంటే దేర్ ఆర్ 3 స్టెప్స్. మనం శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం అనేది ఓన్లీ ఫస్ట్ స్టెప్ మాత్రమే. శ్రవణాన్ని మనకు అందించారు ఆ వేదిక ద్వారా చక్కగా 5 ఏళ్ల బట్టి అందరూ ఇందులో. నేను ఇంకా ప్రతిరోజు పాల్గొంటలేదు, ఎప్పుడో ఒకసారి ఏదో నాకు ఆ అవకాశం వచ్చినప్పుడు ఏదో పాల్గొంటూ ఉన్నాను. చాలా మంది ప్రతిరోజు పాల్గొంటున్నారు. బట్ యు ప్లీజ్ థింక్ అబౌట్ దట్ సత్సంగం. శ్రవణం అయిపోయింది, మననం చేసుకోండి. వాళ్ళ స్పీచ్ లో ఏం చెప్పారు వీలైతే ఒక 4 పాయింట్లు రాసుకోండి. మరి దీన్ని కండక్ట్ చేస్తున్న ఎమ్మెల్యే గారు ఇప్పటికి నాకు 10 డైరీలు అయిపోయినాయండి అని అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. మరి ఆయనే రాసుకుంటూ ఉన్నారే, మనం కూడా రాసుకోవాలి. 16 పేజీలు రాశారు. సాయిరామ్ సార్, సాయిరామ్. వాళ్ళ 16 పేజీలు. ఓకే సార్, నేను కూడా జస్ట్ ఒక 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తున్నాను. అయితే మరి ఇట్లా దీన్ని మరి ఇన్ని డైరీలు రాసుకుంటే ఇదంతా మనకు మనం ఇగో ఇందాక నిమిష్ పాండ్యా వాళ్ళ ఫాదర్ అనుకున్నట్టుగా పిచ్చి పిచ్చి ఆలోచనలు కాకుండా ఇవన్నీ మళ్ళీ మననం చేసుకొని మన జీవితానికి వాళ్ళ ఉపన్యాసము లేకపోతే వాళ్ళ చెప్పినటువంటిది పెద్దవాళ్ళు చెప్పింది ఎంతవరకు ఉపయోగిస్తుంది, దీన్ని మనం ఎట్లా అమల్లో పెడుతున్నాం అని చెప్పి చేసుకోండి. దీన్నే స్వామి సాంస్క్రిట్ నాలెడ్జ్లో జ్ఞాతం, ద్రష్టం, ప్రవేష్టం. జ్ఞాతం అంటే తెలుసుకోవటం, ద్రష్టం అంటే తెలుసుకున్న వస్తువుని చూడటం. ఇక్కడ చూడటం అంటే ఏంది? ఎంతో మంది వాళ్ళ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ఎంతో మంది ఇదిగో ఇవాళ ఈ ప్రసంగంలో నాకు ఇట్లా ఉపయోగించిందండి, నాలో ఈ చేంజ్ వచ్చింది, ఈ పరివర్తన వచ్చింది, దృష్టి దాన్ని తెలుసుకున్నారు. నెక్స్ట్ ప్రవేశం అంటే దాన్ని ఆచరణలో పెట్టడం. ఆచరణలో పెట్టినప్పుడే లడ్డు లడ్డు అంటే నీకేం టేస్ట్ తెలుస్తుంది, లడ్డుని తిను అన్నారు స్వామి. కాబట్టి ఇటువంటి వేదిక నాకు అవకాశం ఇచ్చినటువంటి భగవాన్ బాబా వారికి,
తర్వాత ఎమ్మెల్యే గారికి, మిగతా వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాను. జస్ట్ నేను విత్ ది పర్మిషన్ ఆఫ్ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ కొద్దిగా నేను లక్ష్మీనారాయణ గారికి ఒక మాట చెప్పాను. చాలా మంచి సార్, చేయండి ఈ పని అన్నారు. ఏం లేదు ఇందులో ఈ సరే, మిగతా వాళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళే. ఇవాళ ఈ సత్సంగంలోనికి ఇద్దరు మంచి వ్యక్తులు దీంట్లో కొత్తగా ప్రవేశించారు. ఒకళ్ళు ఎవరు అంటే మన సీతారామయ్య గారు. సీతారామయ్య గారు ఆయన రాజమండ్రి దగ్గర కోలమూరు అనే గ్రామంలో ఉంటారు. ఆయన కూడా ఆంధ్రా బ్యాంకులో రిటైర్ అయిపోయినారు. బట్ చక్కగా స్వామి సాహిత్యాన్ని చాలా బాగా చదివి ఇప్పుడు అక్కడ కోలమూరు సత్యసాయి సేవా సమితి కన్వీనర్ గా ఉంటున్నారు. అట్లాగే బాల వికాస్ థర్డ్ గ్రూప్ టీచర్ గా పనిచేస్తున్నారు. పనిచేస్తూ ఆయన ఒక 10 ప్రోగ్రాముల వరకు బాల వికాస్ పిల్లల్ని ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి రేడియో సాయికి తీసుకెళ్లి అక్కడ కూడా ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పటికీ కూడా రేడియో సాయి వాళ్ళు పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటి అంటే, నాతో పాటు కొలీగ్ గా ఈ వాహిని సుధామూర్తలో ఒక రీసోర్స్ పర్సన్ గా ఉంటూ ప్రతి క్లాస్ కి కూడా వారు కూడా వచ్చి అటెండ్ అవుతూ ఉన్నారు. ఈజ్ ఎ వెరీ గుడ్ ఎలక్వెంట్ స్పీకర్ ఆఫ్ స్వామిస్ లిటరేచర్. సీతారామయ్య గారు, ఇందులో మీరు ఉన్నారు కదా? సాయిరామ్ సార్ ఉన్నా. ఒక్క విషయం. సరే, ఇప్పుడు సీతారామయ్య గారు కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత రెండొక వ్యక్తి ఏంటి అంటే శ్రీ ఐఎస్ రామకృష్ణ గారు. ఇందులో మీరు చూస్తూ ఉంటే ఐఎస్ రామకృష్ణ అని ఫోటో కూడా కనపడుతుంటుంది. ఈజ్ స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు చాలా ఓల్డ్ స్టూడెంట్. స్వామి దగ్గర ఎన్నో అనుభవాలు పొందారు, సమర్పణలు, ఇంకా అవి చాలా స్పీచెస్ అవి ఇచ్చారు. హీఈస్ మై ఓన్ బ్రదర్. ఈజ్ బ్రదర్, ఆయన మన కజిన్ బ్రదరు. ఆయన ప్రస్తుతం వైజాగ్ లో స్వామి దగ్గర ఇచ్చేస్తూ ఉన్నారు. ఇది విజయవాడలో జియో ఫైబర్ కి దాంట్లో ఆయన స్టేట్ హెడ్ గా పనిచేస్తూ ఉన్నారు. నిజంగా స్వామి స్టూడెంట్ అంటే మనకు అది ఎంతో చాలా సన్నిహితులు, స్వామి విషయాల్ని సన్నిహితంగా అనేక విషయాలు తెలుసుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి మన ముందుగా సీతారామయ్య గారిని ఒక విత్ ద పర్మిషన్ ఆఫ్ ది ఎమ్మెల్యే గారు వారే అన్నారు మీరే పరిచయం చేయండి అని. ఒక 5 నిమిషాలు ప్రసంగించిన తర్వాత ఒక 2 నిమిషాలు రామకృష్ణ గారు కూడా మాట్లాడితే ఆ తర్వాత మనం దీన్ని ఎమ్మెల్యే గారికి ఇవ్వటానికి మనం చేద్దాము. సాయిరామ్ సార్. సీతారామయ్య గారు. సాయిరామ్ అండి. ప్రియమైనటువంటి సాయినాథుని దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ, భగవంతుడు మెచ్చేటువంటి స్వామికి ప్రియమైనటువంటి ఈనాటి సత్సంగంలో ఉన్నటువంటి మీ అందరికీ నా ప్రేమమయ సాయిరాం. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చక్కగా ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ స్వామికి మెచ్చే విధంగా ఆయన వర్తించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. నేను ఈనాడు సమాజ సేవ గురించి కొన్ని విషయాలు స్వామికి సంబంధించి నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. మనం పుట్టపర్తి రోడ్లో ప్రశాంతి నిలయం వైపు వెళుతున్నప్పుడు దూరం నుంచి మనకి కనిపించేటువంటిది భారీ హనుమంతు విగ్రహం. విద్యాగిరి మీద ఉన్నటువంటి ఆ విగ్రహం సంజీవిని పర్వతం తీసుకువెళ్తున్నటువంటి హనుమంతుడిది. అంతటి ఎత్తులో ఉన్నటువంటి ఆ విగ్రహం గురించి మాట్లాడుతూ స్వామి, చూడండి, నా నిజభక్తుడు ఇక్కడ ఉన్నాడు, మీరందరూ అతన్ని అనుసరించాలి నా సంకల్పం అన్నారు. స్వామి ఎందుకు ఇలా అన్నారు? రామసేవకి ప్రతిరూపం హనుమంతుడు. తన శక్తిని, యుక్తిని, కాలాన్ని రామకార్యానికే వినియోగించి రామదాసుడయ్యాడు. భక్తులైన వారు హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలి. అతను ఉత్తమోత్తమ దాసుడు. రాముని ఆదర్శాన్ని గుర్తించి ఆయన అడుగుజాడల్లో నడిచినవాడు. అతనికి రామచింతన తప్ప అన్ని చింతలు లేవు. అతను రామాజ్ఞను విమర్శించలేదు. ఈ పని నా చేత సాధ్యమా అని సందేహించలేదు. ఆజ్ఞ ఇచ్చినటువంటి రాముడే దాన్ని నెరవేర్చడానికి కావలసినటువంటి శక్తిని అందిస్తాడని త్రికరణ శుద్ధిగా విశ్వసించినటువంటి మహానుభావుడు. అటువంటి హనుమంతుని విగ్రహాన్ని స్వామి స్థాపించి, రామసేవకు ప్రతిరూపమైనటువంటి హనుమంతుడు తన శక్తిని, యుక్తిని, కాలాన్ని రామకార్యానికి వినియోగించి రామదాసుడయ్యాడని పలికారు స్వామి. సేవ అంటే ఓ సందర్భంలో స్వామి చెబుతూ, ఏకాత్మ భావనే సేవకు పరమావధి. మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కన్ను మూలను చూసిందనుకోండి, వెంటనే మన కాళ్ళు వెనక్కి వస్తాయి.
ఒకవేళ మనం ముల్లుపై కాలు వేసామనుకోండి, మన చేతులు వెంటనే ఆ ముళ్ళును కాలి నుండి తీయడానికి ఆతృత పడతాయి, కంటిలో నీళ్లు తిరుగుతాయి. అదే మన దేహాంగాల మధ్యన ఉన్నటువంటి గొప్ప ప్రేమ, ఏకాత్మ భావన. ఎందుకంటే అవన్నీ మన శరీరంలోని భాగాలే కదా. అలాంటి ఏకాత్మతత్వం, ప్రేమతో మన అవయవాలు తక్షణం స్పందించే తీరు మానవత్వానికి గుర్తు అంటారు స్వామి. అలాగే ఎదుటివారి కష్టాన్ని మన కష్టంగా భావించినప్పుడు అది పట్టించుకోకుండా మన సుఖాన్ని ఎలా చూసుకోగలం? మనం సేవ చేస్తున్నప్పుడు నేను చేస్తున్నానని అనుకోకుండా, అంటే కర్తృత్వ భావన పెట్టుకోకుండా ఉండడమే కాకుండా, ఇది నా ప్రియమైన స్వామి దివ్య పాదపద్మాల చెంత సమర్పిస్తున్నాను అనుకోవాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒకసారి స్వామి విశ్వవిద్యాలయంలోనే చదివి అక్కడే పనిచేస్తున్నటువంటి ఒక అధ్యాపకుడు శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రక్తదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు స్వామి వచ్చారు అక్కడికి. అతన్ని ఉద్దేశించి స్వామి, నీవు రక్తదానం చేశావా అన్న. అప్పుడు ఆ అధ్యాపకుడు అవును స్వామి అని జవాబిస్తాడు. వెంటనే స్వామి, కానీ అది నాకు చేరలేదు అని వెళ్ళిపోతాడు. అప్పుడు అతనికి అర్థమైంది, నేను ఒక రోగికి సహాయం చేశాను అన్నటువంటి భావంతో రక్తదానం చేశాను, కానీ స్వామి కోసం చేస్తున్నాను అనుకోలేదు. మనం ఏ పని చేసినా దాన్ని స్వామికి అర్పిస్తూ చేస్తే అది స్వామికి చేరుతుంది. మనలో ఉన్నటువంటి స్వామి అందరిలో ఉన్నారనేటువంటి భావంతో మాత్రమే సేవ చేస్తే దాన్ని స్వామి స్వీకరిస్తారని ఆయన గ్రహించడం జరిగింది. ఒకసారి మదర్ తెరిస్సా ఒక పేద రోగి యొక్క గాయాలను శుభ్రం చేస్తున్నారు. వాటి నుండి విపరీతమైనటువంటి దుర్వాసన వస్తోంది. అక్కడే ఉన్నటువంటి ఒక వ్యక్తి ముక్కు మూసుకుంటూ $1 మిలియన్ ఇచ్చినా నేను అలాంటి పని చేయలేనంటాడు. అప్పుడు ఆవిడంటారు, నేను కూడా $1 మిలియన్ ఇచ్చినా ఈ పని చెయ్యను, కానీ నేను చేస్తున్నది జీసస్ను తృప్తిపరచడానికి అని పరమ శాంతంగా బదులిస్తారు. సేవలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి ఇది ఒక గొప్ప చక్కటి పాఠం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతున్న రోజులు ఒక విద్యార్థికి తను ఏదో విధంగా ఆ యజ్ఞంలో పాలు పంచుకోవాలనేటువంటి తీవ్రమైన కోరిక కలిగింది. తను ప్రతిసారి బట్టలు చాకలికి వేసేవాడు. దానికి కొంత ఖర్చు అయ్యేది. ఆ రోజు నుండి తన బట్టలను తనే శుభ్రం చేసుకుంటూ ఒక $100 ఆదా చేయగలిగాడు. అప్పుడు స్వామికి ఇలా ఉత్తరం రాసుకున్నాడు ఆ కుర్రవాడు, స్వామి, నేను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం ఒక $100 మాత్రమే ఇవ్వగలను. దీన్ని దయచేసి తీసుకోండి. ఈ డబ్బుతో కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆ నిర్మాణానికి ఒక ఇటుక సమకూరినా నాకెంతో తృప్తి కలుగుతుంది అని రాసుకున్నాడు ఆ కుర్రవాడు. ఆ ఉత్తరాన్ని స్వామికి ఇవ్వడం కోసం కూర్చున్నాడు. స్వామి నేరుగా ఆ విద్యార్థి దగ్గరికి వచ్చారు. ఎంతో ప్రేమతో ఆ ఉత్తరం తీసుకుని అందరికీ వినపడేటట్లు గట్టిగా చదివి ఆ కుర్రవాడిని ఆశీర్వదించి అనుగ్రహించి వెళ్ళారు. మన సంకల్పంలోని నిజాయితీని మాత్రమే చూస్తాడు భగవంతుడు, రాశి కాదు వాసి. ఎదుటివారికి చేసే సేవ వాస్తవానికి మన కోసమే అని గ్రహించాలి. సేవ అంటే కార్యరూపం దాల్చినటువంటి సేవ అంటారు స్వామి. సేవ అనేటువంటిది దానికి ఒక రూపం ఇస్తే, ప్రేమ అనే దానికి ఒక రూపం ఇస్తే అది సేవ అవుతుంది. ఇది గ్రహించి అందరం కూడా మనం చేయగలిగేటువంటి చిన్న చిన్న సేవల్ని సమాజంలో మనకి నిత్యం ఎదురయ్యేటువంటి సందర్భాలలో అటువంటి సేవను చక్కగా అందుకుంటూ స్వామికి ప్రియమైనటువంటి ఆ సేవని చక్కగా త్రికరణ శుద్ధిగా ఇది నా కోసం, నా ఉద్ధతి కోసం అనుకుంటూ ఆచరిస్తూ ఉంటే స్వామివారి యొక్క అపార కృప మన సొత్తు అవుతుంది. సాయిరామండి. ఈ 4 మాటలు నా చేత పలికించినటువంటి ఆ స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సాయిరామ్. సరే, సాయిరామ్ సార్. ఎమ్మెల్యే గారు ఒక 2 నిమిషాలు మన స్వామి పూర్వ విద్యార్థి ఐఎస్ రామకృష్ణ గారు ఉన్నారు. మోస్ట్ వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సాయిరామ్ రామకృష్ణ.
సాయిరామ్. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా ఆఫీసులో ఉండి కూడా స్వామి ఈ అవకాశం కల్పించారేమో అనిపిస్తోంది, ఎక్కువ మీటింగ్స్ వాళ్ళు లేకపోవటం వల్ల. ఈ అద్భుతమైనటువంటి మా అన్నగారు శ్రీమాన్ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారి యొక్క స్వామి సత్యసాయి ప్రబోధామృతం శీర్షికతో ఆయన ఇచ్చినటువంటి ఎంతో మంచి ఉపన్యాసంలో నేను కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం ప్రతిరోజు జరగటం అనేటువంటిది నిజంగా స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహంగా భావిస్తున్నాను. వీలైనంత ఎక్కువగా నేను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఆఫీస్ అవర్స్ కాబట్టి కొన్ని రోజులు కుదరకపోవచ్చు. బట్ మా అన్నగారు ఎంతో చక్కగా వారి యొక్క స్వామి యొక్క స్వామి యొక్క బోధనల గురించి వారు ఇచ్చినటువంటి ఉపన్యాసం ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది. స్వామికి ఉద్దేశించినటువంటి అనేక సంఘటనలు, సూక్తులు, విశేషాలు మరియు స్వామి చేసినటువంటి హాస్యపు వ్యాఖ్యలు కూడా అన్ని ఎంతో తేలికగా, సులభంగా మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పారు. ఎంతో సింపుల్గా, మధురంగా స్వామి యొక్క బోధనలు మనందరికీ సజీవంగా అందించారు. ఇది కేవలం ఒక ఉపన్యాసమే కాదు, మన జీవితం స్వామి మార్గదర్శకంలో సాగించాలని మళ్ళీ గుర్తు చేసినటువంటి పవిత్ర సందేశంగా నాకు అనిపించింది. శ్రీమాన్ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు, మా అన్నగారి యొక్క వీరి యొక్క జ్ఞాన సంపత్తి అందరితో పంచుకుంటూ మరిన్ని హృదయాలను ప్రేరేపిస్తూ ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ అందరికీ సాయిరాం. ధన్యవాదాలు. రామకృష్ణ, ఒక 2 minutes మీ స్వామి దగ్గర జరిగిన ఒక అనుభవం ఉంది కదా, అది ఒక 2 minutes చెప్పండి. అది అందరు వింటారు, మీ స్వయంగా జరిగిన అనుభవం కదా, మేమన్నీ కొద్దిగా చెప్పేవి. స్వామి అనుభవం అంటే ఆ బాత్రూమ్ లో జరిగింది కానీ అట్లా ఏదైనా. ఎన్నో ఉన్నాయి స్వామి యొక్క అనుభవాలు. మొట్టమొదటి అనుభవం ఏంటంటే, మాకు పుట్టపర్తిలో జాయిన్ అయినప్పుడు ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఆ ఫియర్ అనేటువంటిది పోగొట్టడానికి ఏం చేస్తారంటే, అందరినీ ఇంగ్లీష్లో మాట్లాడమని చెప్పేసి ఒక బౌల్లో వచ్చినటువంటి ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పేర్లు రాసి ఆ బౌల్లో పెట్టి షఫుల్ చేసిన తర్వాత ఎవరి పేరైతే వస్తుందో ఆ పేరు బయటికి చదివి వినిపిస్తారు. ఎవరి పేరైతే వచ్చిందో వాళ్ళు అక్కడ బోర్డు మీద ఒక 4-5 టాపిక్స్ రాసి ఉంటాయి. ఆ టాపిక్స్ లో మనకి ఇష్టమైనటువంటి టాపిక్ లో మనం వెళ్ళి పోడియంలో దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, ఇంగ్లీష్ లో మాట్లాడాలి. ఆ ఫోయర్ లో ఎర్లీ మార్నింగ్ జరిగేటువంటి ఫోయర్ కార్యక్రమంలో భాగంగా ఇది జరుగుతుంది. అయితే ఆ ఫోయర్ లో వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, లెక్చరర్స్, ఆల్ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ ఫ్రెషర్స్ అందరూ కూర్చుని ఉంటారు. ఆ సమయంలో మొదటి వారం రోజులు జరిగినటువంటి పరిచయ కార్యక్రమం అంటే అందరూ ఫియర్ పోగొట్టడానికి చేసేటువంటి ఈ ఎక్సర్సైజ్ అన్నమాట ఇది. సో దాంట్లో ఆ రోజు ఆ బౌల్లో ఫ్రెషర్స్ నేమ్స్ అని రాసి షఫుల్ చేస్తున్నటువంటి సందర్భంలో అందరూ ఎలా అయితే ప్రే చేస్తుంటారో నేను కూడా నా పేరు రాకూడదు అనేటువంటిది చాలా స్వామికి సిన్సియర్ గా ప్రే చేస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదివినటువంటి స్టూడెంట్ కాబట్టి అంత పెద్ద పెద్ద హెమాహెమీలు అందరి ముందు, ప్రొఫెసర్స్ వీళ్ళందరి ముందు కూడా నేను ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది చాలా చాలా కష్టతరమైనటువంటిది అండ్ నాట్ అట్ ఆల్ కాన్ఫిడెంట్. ఆ సిచ్యువేషన్లో నేను ఎంత గట్టిగా స్వామికి సాయి గాయత్రి చదువుకుంటూ స్వామిని ప్రే చేస్తూ ఉన్నానో అంతే గట్టిగా నలుగురు మాట్లాడిన తర్వాత 5వ వ్యక్తిగా నా పేరు తీయటం జరిగింది. అప్పుడు ఎలా నాకు ఆల్మోస్ట్ లైక్ ఒక ఫెయింటెడ్ సిచ్యువేషన్లోకి నేను వెళ్ళిపోయాను. కానీ పేరు చదవంగానే లేచి వెళ్ళి అక్కడ స్వామి యొక్క షిరిడి సాయి అండ్ స్వామి బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్, స్వామి యొక్క సింహాసనం ఉంటుంది. అక్కడ చేసుకున్న తర్వాత పోయిన దగ్గరికి వెళ్ళి నేను అడ్రస్ చేయటం మాత్రమే నాకు తెలుసు, కానీ దాన్ని ఎలా ఎండ్ చేశానో కూడా నాకు తెలియదు. ఎండ్ చేసినప్పుడు అందరూ క్లాప్స్ కొట్టడం మాత్రం బాగా వినిపించింది. ఎందుకంటే ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో నేను స్వామికి ఎంత డీప్గా ప్రే చేశాను అనమాట. ఇంతమంది ముందు నాకు ఇంగ్లీష్ రాని భాషలో నేను మాట్లాడాలంటే నా వల్ల కాదు స్వామి, మీరే చూసుకోండి అని చెప్పేసి స్వామి పాద నమస్కారం చేసుకున్న తర్వాత పోడియం దగ్గరికి వెళ్ళి నుంచున్న దగ్గర నుంచి ఆ టాక్ మేబీ 15 minutes 10 minutes కూడా నాకు గుర్తులేదు. అయితే తర్వాత అందరూ క్లాప్స్ కొట్టడం మాత్రమే తెలుసు. అది జరిగిన తర్వాత అదే రోజు సాయంత్రం మధ్యాహ్నం దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి దర్శనంలో కూర్చొని ఉన్నప్పుడు నా దగ్గర వచ్చి స్వామి ఎలా ఇంగ్లీష్ రాదా దున్నపోతు అని చెప్పి మొట్టికాయ వేసి బాగా నేర్చుకో, ఇదే మంచి అవకాశం అని చెప్పి
స్వామి అనుగ్రహించాడు. ఇది నాకు ఉన్నటువంటి మొదటి అత్యద్భుతమైనటువంటి అనుగ్రహంగా నేను భావిస్తాను. ఎందుకంటే మనకి స్వామికి తెలియంది లేదు, స్వామి మన గురించి స్వామి తెలుసుకోవాల్సింది కూడా లేదు. కాబట్టి మనకి ఏంటి, మనం ఏంటి అనేటువంటిది స్వామికి తెలియని పరిస్థితి అనేటువంటి ఉండదు. కాబట్టి స్వామే లేకపోతే రామకృష్ణ అనేటువంటి వాడు లేడు. అందుకని స్వామి లేనిదే నేను లేను అనేటువంటిది మళ్ళీ గట్టిగా చెప్తూ, ఇలా ఎన్నో రకాల అనుభవాలు ఉన్నాయి. కానీ ఆయన మా అన్నగారు అడిగారు కాబట్టి చాలా క్లుప్తంగా ముగిస్తున్నాను. నేను కూడా ఆఫీస్లో ఉన్నాను కాబట్టి చాలా అద్భుతంగా ఉంది ఈరోజు ప్రసంగం. ఇలాగే ఈ వారి యొక్క జ్ఞానం అందరికీ పంచాలని, అందరూ కూడా స్వామి యొక్క ఈ లీలా కైవల్య వాహినిలో మునిగి తేలాలని ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ సాయిరాం చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సాయిరాం. రామకృష్ణ, సీతారామయ్య గారు ఇద్దరికి కూడా ప్రేమపూర్వక సాయిరాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. శ్రీనివాసాచార్య గారు ఇద్దరు అద్భుతమైన మూర్తుల్ని వాళ్ళు పరిచయం చేశారు. ఆల్రెడీ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ సత్యబోధక టుడే అన్నమాట. వాళ్ళు ఇక్కడికి జాయిన్ కాగానే వాళ్ళు కూడా సభ్యులైపోయారు. చక్కగా లేదు సార్, సీతారామయ్య గారి యొక్క జ్ఞానాన్ని, రామకృష్ణ గారి అనుభవాన్ని, స్వామితో అనుభవాల్ని వీళ్ళు ఎంజాయ్. జూలై నెల నుంచి ఖచ్చితంగా ఈ యజ్ఞం సాగినంత కాలం మీతో పాటు వారు కూడా ప్రయాణం చేస్తుంటారు సార్. సరేనండి. మా సోదరుడు చెప్పినట్టుగా ఎమ్మెల్యే స్వామి గారు అంటే నేను మా బిగ్ బ్రదర్ ఎమ్మెల్యే స్వామి గారు హైదరాబాద్ అనుకున్నాను నేను. మరి ఆల్సో ఎమ్మెల్యే సార్. ఆయన ఎమ్మెల్యే స్వామి, నేను ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ గారు. మీరే కాదు, చాలా మంది అలానే. ఇప్పుడు ఈవెన్ కామరాజ్ అనిల్ కుమార్ గారు కూడా ఎమ్మెల్యే స్వామి అంటే ఎమ్మెల్యే స్వామి నాకు శ్రీనివాసాచారి గారు ఇద్దరు ఒకేసారి పరిచయం. ఆల్మోస్ట్ మా సారు వీళ్ళిద్దరు అంటే ఎమ్మెల్యే స్వామితో జర్నీ అంటే ఎంత బ్యూటిఫుల్ గా ఎన్టీఆర్ గురించి మాట్లాడతారంటే శ్రీనివాసాచార్య గారు అందరూ పిల్లలకి చెప్తుంటారు. 400 మంది పిల్లల్ని ఒక రూమ్ లో పెట్టడం అంటే డిఫికల్ట్ సిచ్యుయేషన్. వాళ్ళందరినీ సార్ బాగా తెలుసు. ఎస్ బ్రదర్ 400 మంది పిల్లల్ని తలకాయ తిప్పకుండా చెప్పగల కెపాసిటీ ఈవెన్ సుబ్బారాయుడు గారే పల్లెలు సుబ్బారాయుడు గారే చెప్పలేకపోయేవారు. ఇది లాట్ ఆఫ్ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. లోపల ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ చాలా అద్భుతంగా ఉంది బ్రదర్. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న పిల్లల్ని డైవర్ట్ చేయాలంటే ఇప్పుడు ఆయన అంటే గొప్పగా చెప్పట్లేదు. సుబ్బారాయుడు గారు ఏమంటారంటే, సార్ నా సత్సంగం మీరు పోడియం పక్కన నుంచోమంటాడు నన్ను. వాట్ హ్యాపెండ్ ఐఎమ్ టెల్లింగ్ బ్రదర్. అటువంటి శ్రీనివాసాచార్య గారు ఆల్మోస్ట్ 91-92 నుంచి భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞంలో పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ఈజ్ రియల్ మెంబర్. వర్క్డ్ అట్ నిర్మల్ అనమాట. అక్కడ అశోక్ ఏంటంటే మాకు సార్ని పరిచయం చేశారు. ఎంత అంటే ఇట్లానే ఉంటాయి ఆయన మాటలన్నీ. ఇప్పుడు ఒక గంట సేపు కుదించుకున్నాడు కానీ అలాగా మాట్లాడిస్తే ఏమక్కల అలాగా పేలుతూ ఉంటాయి అనమాట. గ్రాస్ కనెక్షన్ కరెక్షన్ ఇంకేమైనా ఎన్నో ఉన్నాయి అనుభూత్యాలు ఆయన దగ్గర. ఇటువంటి వండర్ఫుల్ బ్రదర్, వండర్ఫుల్. ఇట్స్ ప్రాక్టికల్. ఆల్మోస్ట్ మా సత్సంగాలు ఇప్పుడు ఈ వారం అంతా కూడా అలానే జరిగింది. ఇప్పుడు సత్యవతి స్పోక్ వెరీ న్యాచురల్లీ అండ్ ఫ్రీలీ ఫ్రమ్ తిరుపతి. అండ్ సో డాక్టర్ యశోద ఆల్సో స్పోక్. ఇది సత్సంగం అనిపిస్తుంది, మీరు ఎదురుగా కూర్చొని మనం మాట్లాడుకున్నామా అన్నట్టుగా ఫీలింగ్ అనమాట. నేను మా డివోటీ పెడితే సత్యవతి ప్రాక్టికల్ సత్సంగం అంటే ఏదో ఎక్కడి నుంచో కదా సార్, మీ హృదయంలోంచి మా హృదయంలోకి ఎక్కించారు. సో సార్ సీతారామయ్య గారు, చాలా సంతోషం అండి. మీరు చాలా సార్లు చెప్పాలి నాకు ఇప్పుడు సంతోషం. ఇప్పుడే మీరు చాలా సే మెనీ సత్సంగా ఒక్కొక్క వాహిని మీద మీరు యూ కెన్ ప్లాన్. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇక్కడ అన్ని వాహినీలు అయిపోయినాయి. సత్యసాయి వాహిని కంప్లీట్ చివరి ఎపిసోడ్ ఈజ్ గోయింగ్ ఆన్ టేక్ అప్ బై మై బ్రదర్ కోటేశ్వరరావు గారు. సో దట్ యూ కెన్ ప్లాన్ యువర్ సెల్ఫ్. మాకు బ్రషింగ్ లాగా చేయొచ్చు ఒక్కొక్క వాహిని 2 సత్సంగాలు. ఇప్పుడు భగవద్గీత మీద ఇప్పుడు సారు ఆల్రెడీ మహాభారతం మీద హీ హాస్ గివెన్ లాట్ ఆఫ్ ఎపిసోడ్స్. యు సుధాకర్ ఫ్రమ్ వైజాగ్ నౌ హీ స్టార్టెడ్ భగవద్గీత. అంటే నేనేం ఆయన టైం ఇప్పుడు మాకు రుద్రమే సత్సంగం 3.5 years అండ్ 6వ అనువాకం నడుస్తోంది. 3.5 సంవత్సరాలు పెట్టి 6వ అనువాకం 10వ మంత్రం నడుస్తోంది. ఒక్క మంత్రాన్ని గత 5 వారాలు. ఎందుకంటే సార్ ఇది ఎన్ని రోజులు కాదు నాకు తెలియదు స్వామి. నేను సో దట్ ఇక్కడ టైం లిమిట్ కూడా ఎవరికి ఏమి ఉండదు సార్ ఇది. సో దట్ యూ కెన్ ప్లాన్ వాహినీస్ కాదు. మీరు వాట్ ఎవర్ ఎసెన్స్ యూ కెన్ ఆల్సో బ్రదర్ రామకృష్ణ యూ కెన్ షేర్ యువర్
స్వామిస్తో, ఎందుకంటే మా అమ్మాయి కూడా 10 సంవత్సరాలకు చదువుకుంది, ఫస్ట్ టు 10th. ఈ యాక్టెడ్ స్వామి సిస్టర్ పార్వతమ్మ ఇన్ షిరిడి సాయి పత్తి సాయి. ఐఎమ్ సో బ్లెస్డ్. స్వామి కేమ్ అండ్ సెలెక్టెడ్ మై డాటర్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసాచారి గారు అండ్ సిద్ధరామయ్య గారు అండ్ ఐఎస్ రామ. థ్యాంక్ యూ సార్. సాయిరామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సాయిరామ్. థ్యాంక్ యూ సార్. సాయిరామ్.